ఎస్. ఎస్ సార్. వెంకటేశ్వర సార్. అందరికీ యువర్ టర్న్. నమస్కారము. టీచర్స్ డే శుభాకాంక్షలు. సార్ వాయిస్ స్లోగా వస్తుంది కొంచెం. ఓకే సార్. నమస్కారం, నా పేరు మిరియాల వెంకటేశ్వరరావు. నేను నా చిన్నప్పుడు అండి కొద్దిగా లేట్గా నేను స్కూల్లో జాయిన్ అయ్యాను. 7th ఇయర్లో 1వ తరగతి బడిలోకి జాయిన్ అయ్యాను. నాకు ఇప్పటికీ గుర్తు, టీచర్ గారు, లేడీ టీచర్ గారు ఆవిడ ఒళ్ళో కూర్చోబెట్టుకొని చెయ్యి పట్టుకొని పలక మీద ఆలు దిద్దించేదండి. నేను ఒక అరగంట కూడా దిద్దేవాడిని కాదండి. నేను చిన్నప్పటి నుంచి విపరీతమైన అల్లరి, పరిగెత్తుకు పారిపోయేవాడిని. ఆ మేడం మా ఊరే. సో ఆవిడ కష్టం మీద నాకు 7 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతేలాగా నాకు అన్ని రాయడం రాలేదండి, తెలుగు అక్షరాలన్నీ. ఆ తర్వాత 3rd క్లాస్లోకి వస్తేలో కంటే ఒక టీచర్గా ఆయన మా పక్క ఊరిని చూసేవారండి. ఎక్సలెంట్ అండి ఆయన. అప్పట్లోనే ఎవరెవరు క్యాలిబర్ ఏంటని పిల్లల్ని చాలా బాగా ఆయన మౌల్డ్ చేసేవారండి. ఒరే, మీ నాన్నలో వ్యవసాయం చేస్తూ మట్టి పిచ్చుకుంటున్నారా, మీరు ఎట్లాగైతే ఎలాగరా, చదువుకుంటే నాకెలాగ ఉద్యోగాలు వస్తాయరా అని ఆ తెలియని వయసులో కూడా అండి వాళ్ళు ఆ టీచర్లు మాకు చెప్పేవారండి. అది అయిన తర్వాత ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్కి వెళ్ళామండి. వేరే ఊరు వేలంగానే ఉంటుందండి. ఆ వేలంకి వెళ్ళిన తర్వాత అండి 6th క్లాస్లో వదిలేసారండి అందరూ. ఎందు గురించి అంటే నేను జాయిన్ అయిందే ఆగస్టు 15 తర్వాత జాయిన్ అయ్యింది స్కూల్లో. వదిలేసారండి 6వ తరగతి ఏముందలే ఈ వెనకాల జాయిన్ అయ్యాడు కదా. 7th లో అండి పబ్లిక్ ఎగ్జామ్కి పట్టుకున్నారండి. ఒక టీచర్ గారు సత్యరాజ్ గారు అండి, రంగారావు గారు అండి, ఒక ఆయన ఇంగ్లీష్ చెప్పేవారండి, ఒక ఆయన సోషల్ స్టడీస్. ఇద్దరు కూడా అండి మార్కులు రాకపోతే అండి ఒడ్డున బాధినట్టు బాధేసేవారండి. ఇంకా అందులో మొక్కమాటం ఏం లేదు. ఎందు గురించి అంటే పక్క ఊరేనండి, అందరూ తెలుసు, అందరికీ రిలేషన్ ఉన్నాయని బాధేసి ఏమన్నా గట్టిగా బాధి ఏడుతున్నాం అంటే మీ నాన్న తీసుకురమ్మనేవారు. ఇంకా కొట్టారని చెప్పేవాళ్ళం కాదండి, ఏదోలా కష్టపడి 7th పాస్ అవ్వాలి. పాస్ అవ్వకపోతే నరకం. ఎందు గురించి అంటే 7th పాస్ అవ్వకపోతే మళ్ళీ 7th చదవాలి. అందుకే ఏంట్రా అంటే వీళ్ళు బాధ పడలేకన్నా కానండి ఎలాగోలా కష్టపడండి 272 10th క్లాస్ అయిపోయిందండి. ఐటీఐలో ప్రిన్సిపాల్ గారండి ఆయన చెప్పేవారండి, రామారెడ్డి గారండి, ఒరే నాలెడ్జ్ ఈజ్ పవర్ రా. నాకంటే నాలెడ్జ్ ఈజ్ పవర్ అని అంటే నాకు తెలియదండి ఆ మీనింగ్ ఏంటన్నాడు. ఆయన ఆటోగ్రాఫ్ ఇచ్చినప్పుడు కూడా ఐటీఐ అయిపోయిన తర్వాత స్కూల్లో అయినా ఐటీఐలో అయినా అందరూ నన్ను కామెంట్లు చేసేవారు, నీకు రకరకాల అందరినీ ఆడించేవాడు కదా, నీకు రాసినప్పుడు ఏదో ఒకటి రాస్తారులే, నీకు కొర్రెట్టిడట్టు అంటే ప్రిన్సిపల్ గారు కేకేసండి. ఆయన దగ్గరికి నేను వెళ్ళలేదు ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి. ఎందుకు, మేము అల్లరి పనులు చేసాం కదా, మాకు ఆయన ఆటోగ్రాఫ్ ఎలాగా సరిగా రాయడండి. దగ్గరికి పిలిచి నాలెడ్జ్ ఈజ్ పవర్ అని. నాకు తెలియదు సార్ ఏం రాశారు అని. ఒరిజినల్గా నాకు తెలియదు. నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత నువ్వు తెలుసుకో నేను ఎందుకు రాశాను ఏంటి అన్నది. నీకు అన్నీ ఉన్నాయి, అల్లరి చిల్లరగా ఉన్నావు, చదువుతావు. నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత నువ్వు ఏదన్నా సాధించిన తర్వాత అప్పుడు నీకే తెలుస్తుంది అన్నాడు. అయితే అయిపోయి అప్రెంటిస్ అయిపోయిన తర్వాత అప్రెంటిస్లో ఒక ఆయన చెప్పారండి, ఆ సెక్షన్ ఇన్ఛార్జ్ అంటే ఎస్టీఓ, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, అంటే ఒక సెక్షన్కి ఆయన హెడ్. రాసి మాట్లాడితే నాకు అంతవరకు పూర్తిగా తెలుగు మీడియం, ఐటీ కూడా తెలుగులో చదువు. ఆయన అడిగితే ఆయన చెప్పాడు, నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటే మనకున్న తెలివితేట అనంతమైనదిరా. ఆ అనంతమైన నాలెడ్జ్ని మనం సంపాదించుకుంటే పవర్ ఎప్పుడు ఉంటుందా. మనం ఏదైనా చెయ్యాలన్నా ముందుకు వెళ్ళాలన్నా అని ఆయన చెప్పారండి. అప్పటి నుంచి నేను ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటే చాలా తొందరగా నేర్చుకుంటాను, చెప్పడాలు ఉండవు. ఓకే సార్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. టైమ్ అప్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద టైమర్ కూడా కనిపిస్తూ ఉంటుందండి. సో దాన్ని మేనేజ్ చేసుకుంటూ మీరు ఈసారి నుండి నెక్స్ట్ చెప్పే వాళ్ళందరూ కూడా దాన్ని ఫాలో అవుతుండండి. ఇంకా రమణ గొండు గారు అండ్ రాజేష్ గారు
మీరు హ్యాండ్ రైజ్ చేయలేదు. అట్ ద సేమ్ టైం మీరు వీడియో కూడా స్విచ్ ఆన్ చేసుకోలేదు. ఇంపాక్ట్ అని పెట్టినారండి ఎవరో. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఎవరో మీరు చెప్పగలిగితే చెప్పండి. అదర్వైజ్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను రాజేష్ అండి, ఫీవర్ ఉంది సార్, అందుకని బాగలేదు. ఎవరు సార్? రాజేష్ అండి, ఓకే ఫీవర్ ఉంది సార్ బాగా. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే. సో ఇంకా ఇంకా ఎవరున్నారండి చెప్పవలసిన వాళ్ళు? మళ్ళీ చెప్తున్నానండి, ఇంపాక్ట్ అని పేరు పెట్టినారు. అది ఎవరో కూడా ఒకసారి మాకు కొంచెం వీడియో స్విచ్ ఆన్ చేసుకోండి. ప్రకాష్ రావాడా, ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ వీడియో. ఎస్, ఓకే థ్యాంక్ యూ. సో హలో సార్, నేను జర్నీలో ఉన్నాను సార్. ఎవరు సార్? పేరు చెప్పండి సార్. ప్రకాష్ అండి. ప్రకాష్ గారు, ఒక్కసారి అవును సార్. అది స్విచ్ ఆన్ చేసుకొని ఒక్క చూపించండి సార్. చూపించాను సార్ ఇప్పుడు ఆల్రెడీ. ఓకే ఓకే సార్. సో మీరు మాత్రం మాట్లాడాల్సి ఉంటుంది. లాస్ట్లో ఒకసారి 2-3 నిమిషాల పాటు గురువుగారి గురించి చెప్పాలి. మీకు నచ్చిన గురువుగారి గురించి చెప్పాల్సి ఉంటుంది. ఓకేనండి? షూర్ సార్, షూర్ థ్యాంక్ యూ సార్. వెరీ మచ్. ఎస్ సార్. ఓకే ఓకే ఓకే. ఓకే, సో నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చేసింది స్వామి గారు. జస్ట్ సెకండ్ అండి. ఓకే స్వామి గారు, మీరు రెడీగా ఉండండి. ఎస్ ఎస్ సార్, ప్లీజ్ స్టార్ట్ సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు అండి. ముందుగా నాకు గురువు చిన్నప్పటి నుంచి అందరికీ జనరల్గా తెలిసిందే. మన గురువు అమ్మ. మొదట చెయ్య పట్టుకుని నడిపిస్తూ మన కాళ్ళు కాలకుండా, మన కళ్ళు చెమరకుండా నడిపించే దేవత అమ్మ. అక్కడి నుంచి అక్షరాభ్యాసం స్టార్ట్ అవుతుంది, అక్షరాలు స్టార్ట్ అవుతాయి. మన నడవడికలో తప్పు ఒప్పులను చూపించేది ఒక్క అమ్మే, మనం విమర్శించేది పొగిడేది మనం నడిపించేది అమ్మే. నాకు గురువు నిజంగా అమ్మే. ఎందుకంటే స్కూల్కి వెళ్ళడానికి చాలా ఎక్కువ మారం చేసేవాడు. నాకు ఇంట్లో గొడవ, స్కూల్ నుంచి ఆయ వచ్చి తీసుకెళ్లే రోజు చాలా ఎక్కువ చిన్నప్పుడు. తర్వాత నాకు తెలియకుండా నాకు స్నేహితులు, నాకు గురువులు చాలా మంది ఉండేవారు. శ్రీరామ్ గారని ఉండేవారు నాకు. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు నన్ను ఆయన కుర్చీలో కూర్చోబెట్టి బిస్కెట్స్ ఇచ్చేవారు స్కూల్కి వెళ్తున్నానని. అంత ఇదిగా ఉండేది అనమాట. ఆ తర్వాత నాలో చిన్నప్పటి నుంచి కొంచెం నాకు యాక్టివిటీస్ అలవాటయ్యి స్కూల్కి వెళ్ళాక గేమ్స్లో కన్వర్ట్ చేసి గేమ్స్కి వెళ్ళడం అలవాటు అయ్యాక 10th క్లాస్కి వచ్చేసాక ఐ ట్రాన్స్ఫార్మ్. బాగా ఫ్రెండ్స్, తర్వాత గురువులు సుబ్బారావు గారు ఉండేవారు. ఆయన చాలా బాగా చెప్పేవారు. ఏ ఎగ్జామ్కి ఎలా చదవాలి, ఎంత మనలో రావాలి అనేది చెప్పేవారు. అక్కడ నుంచి నాలో తెలియకుండానే నేను ఖచ్చితంగా నేను చదువు వైపు ఎక్కువగా దృష్టి పెట్టాలి, నా చదువును బాగా చేసుకోవాలి అనుకుంటూ చదివేవాడిని. ఇంటర్మీడియట్ తర్వాత నాకు ఎక్కడ అంటే ఎగ్జామ్స్లో ఎప్పుడు నేను తప్పలేదు, టాప్ 5లోనే ఉండేవాడిని. అక్కడ నుంచి నాకు గురువు గారు సుబ్రహ్మణ్యం గారు ఉండేవారు. పీజీలో లిటరేచర్లో ఒక్కొక్కరు ఫ్రెండ్స్ కూడా నాకు గురువులుగానే నేను భావించేవాడిని. వాళ్ళ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా మన ఉద్యోగంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన సహ ఉద్యోగులు కూడా మనకి ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు ఎక్కడో దగ్గర. వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను ప్రతి నిమిషం నేను ఆ రెజ్యూమ్లో కూడా రాసుకున్నది అదే, అబ్జర్వేషన్ అండ్ లెర్నింగ్. మనం చూసి నేర్చుకోవడం, పక్క వాళ్ళని నేర్చుకోవడమే మనకి పెద్ద గురువు. ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేసి నేర్చుకుంటూ ఉంటామో ఆ గురువుని మనం ఎప్పుడు కూడా ఖచ్చితంగా పాటిస్తూ ఉంటాం. నేను నిన్న కూడా చెప్పాను, 5 అంశాల్లో నాకు భయం అనిపించేది ఓటమి. ఆ ఓటమిని ఎప్పుడు ఒప్పుకోవడానికి ఇష్టపెట్టుకోను. అలాగే ఇప్పుడు కూడా గురువుల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం వాళ్ళతో ఎంత ఇన్స్పైర్ అయ్యామో దాన్ని అమలు చేస్తూనే ఉండాలి. నేను పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసేటప్పుడు కూడా సెమినార్స్లో పాల్గొనడం. అసలు స్టేజ్ ఫియర్ నాకు చిన్నప్పటి నుంచి లేదు. నాకు 10th క్లాస్ చిన్నప్పటి నుంచి కూడా జనరల్గా భయపడేవాడిని కదా. ఎందుకంటే ఏమో టీచర్ కుర్చీలో కూర్చోవడం వల్ల ఏమో ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందేమో. అప్పటి నుంచి నాకు భయం అంటే తెలియదు. ప్రతి ప్రసంగంలో కూడా ఏదో ఒకటి మాట్లాడడం. జర్నలిజం చేశాను నేను. జర్నలిజం చేసేటప్పుడు హైదరాబాద్ ఉన్నప్పుడు మాట్లాడమనేవారు. నేనే ముందు వెళ్ళేవాడిని. నాకు ఏమీ రాపోయినా ఏదో మాట్లాడాలి. నాకు 10 నిమిషాలు 5 నిమిషాలు ఏదో మాట్లాడాలో అప్పటికప్పుడే స్పాంటినిటీగా ఏదో ఒకటి మాట్లాడేవాడిని. అది తప్పు ఒప్పో తెలియదు నాకు, కానీ బాగా మాట్లాడేవని అభినందించేవారు. థ్యాంక్ యూ అరుణ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సూపర్. సో ఫీడ్బ్యాక్స్ అన్నీ కూడా నేను ఒకసారి లాస్ట్లో ఇస్తానండి. నేను మరొక్కసారి అందరికీ గుర్తు చేస్తున్నాను. నేను
ఏబిసిడి టెక్నిక్ని కూడా మీరు అక్కడ అప్లై చేసి చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నెక్స్ట్ మోహిత్. ఎప్పుడెప్పుడు నా టర్న్ వస్తుందా అని వెయిట్ చేస్తున్నాము. హ్యాపీ ఈవినింగ్ సార్. వెరీ హ్యాపీ ఈవినింగ్. నా పేరు మోహిత్ సార్. ఈరోజు హ్యాపీ టీచర్స్ డే సార్ అందరికీ కూడా. నాకు 10th క్లాస్ వరకు కూడా మా మమ్మీ చదివించారు సార్ నన్ను. 10th క్లాస్లో కూడా మా టీచర్స్ అందరూ నాకు ఎంతో హెల్ప్ చేశారు సార్. నేను 10th స్టార్టింగ్లో లాస్ట్ సెక్షన్ నుంచి టాప్ సెక్షన్కి వెళ్ళిపోయాను సార్ మెల్లగా 10th క్లాస్లోనే. ఆ తర్వాత కాలేజ్కి వెళ్ళాక కూడా మ్యాథ్స్ సార్, బీకేఎం సార్ అని ఒకసారి ఉండేవారు సార్. ఆ సార్ కూడా మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం, డౌట్ ఎంతసేపు ఉన్నా సరే గంటైనా 2 గంటలైనా కూర్చొని ఎక్స్ట్రాగా కూర్చొని 7th 8 వరకు చెప్పడం. ఇంకా కెమిస్ట్రీ సార్ ఎంతో హెల్ప్ చేశారు సార్ మాకు 11th 12th కూడా. ఆ టీచర్స్ వల్ల నేను ఎంతో నేర్చుకున్నాను సార్. అలాగే మా మమ్మీ కూడా ఒక టీచర్ సార్. మా మమ్మీ కూడా నాకు ఇంటి దగ్గర ఎప్పుడు ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటారు. మ్యాథ్స్ కానీ ఇవన్నీ నేర్పిస్తూ ఉంటారు. అలాగా ఇంకా ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. ఎక్కువగా కాలేజ్లో అయితే మాకు పిఎన్ఆర్ సార్ అని మా ప్రిన్సిపల్ సార్ ఒకసారి ఉంటారు సార్. ఆ సార్ ప్రతి వీక్లో ఎగ్జామ్ అయిపోయిన వెంటనే వచ్చి మోటివేట్ చేసి చదవండిరా, ఇది మంచి లైఫ్ ఉంటుంది ఇది, అలాగా ఎగ్జామ్స్ లాంటి ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు సార్. అంటే ప్రతి వీక్ వచ్చి మోటివేట్ చేస్తూ ఉంటారు సార్ సాటర్డే ఎగ్జామ్ అయిపోయిన వెంటనే. అలాగే సండే ఎగ్జామ్ అయిపోయాక మండే వచ్చి మోటివేట్ చేయడం, అలాగా ఎప్పటికప్పుడు మా ప్రిన్సిపల్ సార్ మాకు ఎంతో సహాయం చేశారు సార్ అప్పుడు. ఇంకా మా కెమిస్ట్రీకి ఒక రఘురామ్ సార్ అని ఒక సార్ వచ్చారు సార్. ఆ సార్ కూడా చాలా బాగా, అంటే క్లాస్‌లో విషయాలే కాకుండా బయట విషయాలు ఎన్నో చెప్తూ క్లాస్‌ని చాలా ఎంగేజింగ్‌గా, అంటే చాలా ఎక్కువగా అందరూ ఆనందపడేటట్టుగా ముందుకు తీసుకెళ్తూ మెల్లగా మా అందరి చేత సేమ్ ఇక్కడిలాగే ఎగ్జామ్స్ పెట్టి అందరి ముందు మాట్లాడించడం, ఇలాంటివి ఎన్నో సార్ చేస్తూ ఉండేవారు సార్ మా క్లాస్‌లోని ఎప్పుడు కూడా. మాకు ఫిజిక్స్ సార్ కింద వచ్చేవారు గానీ చాలా ఎక్కువ మంది మారుతూ ఉండేవారు సార్. అందులో ఒక సారైతే అంటే క్లాస్ మధ్యలో పాటలు పాడుతూ డిఎంకే సార్ అని ఒక సార్ క్లాస్ మధ్యలో పాటలు పాడుతూ ఇంకా ఎన్నెన్నో విషయాలు చెప్తూ ఆ సార్ కూడా చాలా బాగా చెప్పారు సార్. ఈ అందరి సార్లకి నేను థాంక్స్ చెప్తున్నాను సార్. అలాగే నెక్స్ట్ ఇంపాక్ట్‌లోకొస్తే ఇంపాక్ట్‌లో నేను 12th అయిపోయిన తర్వాత నుంచి ఇంపాక్ట్ క్లాస్ వినడం మొదలుపెట్టాను సార్. ఫస్ట్ సాయి సతీష్ సార్ యాప్ డెవలప్‌మెంట్, సాయి సతీష్ సార్ కూడా చాలా బాగా చెప్తారు. అలాగే నెక్స్ట్ ల్యాబ్‌సెట్ మహేష్ సార్‌ది స్టూడెంట్ ఎంపవర్‌మెంట్ కోర్స్ కూడా ఒకటి చేశాను సార్. అందులోని కూడా ల్యాబ్‌సెట్ మహేష్ సార్, అక్కడ కూడా ఏఎన్ఆర్ సార్ వచ్చారు సార్. ఏఎన్ఆర్ సార్, శ్రీధర్ విట్లం సార్, అక్కడ ఈ సార్‌లందరూ కూడా చాలా బాగా చెప్పారు సార్. అలాగే మనకి వచ్చిన రామ్ కమల్ సార్, ప్రసాద్ సార్, శ్రీధర్ సార్ వీళ్ళందరూ కూడా చాలా బాగా చెప్పడం జరుగుతుంది సార్. అంటే వీళ్ళందరూ కూడా మన జీవితంలోని కొత్త విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేస్తూ ఎప్పటికప్పుడు మనం ఎలా అప్‌గ్రేడ్ అవ్వాలి అనే విషయం కోసం ఇంపాక్ట్‌లో వచ్చే ప్రతిసారి చెప్తున్నారు సార్. ఓకే, మోహిత్ మీరేం మాట్లాడతారని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నాను అలా లాస్ట్ 15 సెకండ్స్. ఆ! అంటే మొత్తం అంతా అయిపోయింది సార్. కొంచెం స్పీడ్‌గా వచ్చేసింది. అంటే ఎప్పుడు వీడియో ముందు ఎప్పుడు మాట్లాడినా చాలా స్పీడ్‌గా వచ్చేస్తుంటది సార్. ఓకే, ఆ అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు మనకి ఏది రావట్లేదు, ఎక్కడ నెగిటివ్ ఉందనేది కూడా అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. సో కీప్ రాకింగ్. చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి, ఇంకాను ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. సో లేటర్ విల్ డిస్కస్ అబౌట్ దట్. అండ్ నెక్స్ట్ ఓకే సార్. బాబు సార్. ఎస్ సార్, ప్లీజ్. Happy evening to all. Today we are celebrating Teachers Day on behalf of the birthday anniversary of Sri Dr. Radhakrishnan Garu. In my life, 3 people influenced my life in very huge way. The first one is my mother. ఏ రోజు కూడా బడికి వెళ్ళలేని మా అమ్మ నన్ను ఈరోజు 4 మాస్టర్ డిగ్రీలతో నేనున్నాను అంటే దానికి కారణం మా అమ్మగారి కష్టం. అలాగే క్రమశిక్షణ, అంటే ఉదయాన్నే లేవాలి, మనకు చేతనైనంతలో ఆ రోజు ఎంత చేయగలం అంత చెయ్యాలి, వితౌట్ కంప్లైంట్, వితౌట్ మేకింగ్ ఎనీ ఎక్స్క్యూజ్. మనం
ఎంత చేయగలము అంటే ప్రతి ఒక్కరికి ఒక కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీని పెంచుకుంటా, అలాగే ఆ కెపాసిటీకి తగ్గుకుంటా చేయటం అన్నది మా అమ్మగారు నేర్పారు. అండ్ సెకండ్ పర్సన్, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఈజ్ మై ఫాదర్. తన జీవితంలో ఒక్క కాలుతో తన జీవితాన్ని గడిపారు, కానీ నేను 2 కాళ్ళతో పరిగెడుతూ ఇండియన్ నేవీలో 20 సంవత్సరాలు సర్వీస్ చేశాను అంటే అది కూడా మా నాన్నగారి గొప్పతనం అని చెప్పాలి. తను చనిపోయేంత వరకు కూడా ఏ రోజు నాకు కాల్ లేదు అని చెప్పి ఏ రోజు ఒక్క ఎక్స్క్యూజ్ కూడా ఇవ్వలేదు. సో దట్ ఈస్ వాట్ మేక్స్ మై ఫాదర్ గ్రేట్, because he never made any excuse. If I had 2 legs, I make your life better or like that. So these are the 2 people, very, very important people in my life. And third, I was a very average student. Even today, I am a very average student. సో మ్యాథ్స్ అంటే అందరికీ భయాలు ఉంటాయి. మీలో కూడా చాలా మంది భయపడుతుంటారు. ఆ భయాలు నాలో కూడా ఉండేది. 7th క్లాస్ వరకు ఒకసారి వచ్చేవాళ్ళు, అతను చాలా దూరం నుంచి సైకిల్ తొక్కుకుంటూ వస్తుంటే ఆ వచ్చేటప్పటికే మనకి అంత తేడాగా ఉండేది అనమాట. చాలా భయం వేసేది, ఎందుకంటే కొట్టేవారు, చాలా బాగా కొట్టేవారు, మనకి ఏం వచ్చేది కాదు. బట్ 8th క్లాస్కి వచ్చేటప్పటికి ఆ సార్ మారిపోయి రఘునాథ్ అని చెప్పేసి ఒక సార్ వచ్చారనమాట. అతను ఏమైందో, ఏమి జాదు చేశారో, ఏం మంత్రం చదివారో తెలియదు, కానీ ఏంటంటే ఎటువంటి టఫ్ సమ్ అయినా కూడా ఒక్క పీరియడ్ లో కంప్లీట్ చేసేసి అందరికీ వచ్చేటట్టు చేసేవాళ్ళు. ఇట్స్ నాట్ అబౌట్ మీ, అబౌట్ ఎవ్రీ వన్. అంటే క్లాస్ అంతా కూడా నాకు వచ్చేసింది సార్ అని చేతులు ఎత్తేటంత స్థాయికి తీసుకెళ్ళారు అనమాట. సో హీ చేంజ్డ్ మై లైఫ్ డ్రామాటికల్లీ. అండ్ దేర్ ఆఫ్టర్ ఐ స్కోర్డ్ వెరీ గుడ్ స్కోర్ ఇన్ 10th class, 95, and intermediate 150 out of 150. And even in graduation, I was topper of my college. So ఆ టీచర్కి తెలియదు నేను ఎంత సాధించానని, కానీ హీఈస్ ద ఇన్ఫ్లుయెన్సర్. అండ్ గుడ్ పార్ట్ ఈస్ December 2nd Sunday we are going to meet, and I am going to host the event for all my teachers on behalf of my class and my school. That is the best thing going to happen this year. Super, sir. Thank you very much, sir. Very nice to know about more things about you, sir. Thank you. Yes, next, Bindu garu. Good evening, sir. Am I audible, sir? Hello. Very Sir, am I happy. Super. Yes, clear. Crystal clear. Yeah, just a minute, sir. That's 2 minutes. Okay. Yeah. Happy evening, sir. నా పేరు హిమబిందు. సో ముందుగా అందరికి టీచర్స్ డే శుభాకాంక్షలు అండి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. సో ముందుగా అందరికి, ప్రతి ఒక్కరికి లైఫ్ లో గురువు అనేది అమ్మ దగ్గర నుంచే నేర్చుకుంటారండి. ఆ తర్వాత అందరూ స్కూల్ కి వెళ్ళడము, చదవడం, ఇలాగ అంతా జరుగుతూ ఉంటుంది. సో అలాగే నా లైఫ్ లో కూడా మొదటి నా గురువు నా తల్లి అండి. మా మదర్ నాకు అన్ని నేర్పించారు, ఎలా ఉండాలి అంటే. షీఈ్ లైక్ జస్ట్ మై బెస్ట్ ఫ్రెండ్ యాజ్ వెల్ యాజ్ నాకు ఒక మంచి గురువు అండి. ఆ తర్వాత నేను స్కూలింగ్కి వెళ్ళిన తర్వాత నేను చెప్పాల్సింది, గొప్పగా చెప్పుకోవాల్సింది, ఒక మాస్టర్ గారు ఉన్నారు. అప్పట్లో మేము హెడ్ మాస్టర్ గారు అని పిలిచేవాళ్ళము. అతని పేరు షేక్ మొహమ్మద్ అండి. సో అరౌండ్ 90s అది చెప్పాలి అంటే. అప్పుడు నేను ఫస్ట్ స్టాండర్డ్. ఆ సార్ కి ఇప్పుడు ఏజ్ అబౌవ్ 85 years. సో ఇప్పటికీ కూడా నేను మధ్య మధ్యలో వెళ్ళి మా గురువు గారిని కలుస్తూ ఉంటాను. అన్ఫార్చునేట్ గా యాక్చువల్గా ఈ రోజు అయితే కలవలేకపోయాను, ఇక్కడ క్లైమేట్ కండిషన్స్ వల్ల. చాలా బాధ అనిపిస్తుంది. కానీ నా గురువు గారు నాకు ఏమైతే నేర్పించారో, ఓకే, చిన్నప్పుడు ఎప్పుడైతే మనం ఒక మొక్కని వేసినప్పుడు దాన్ని కరెక్ట్ గా వేసి దానికి అంతా కూడా మనము సంరక్షణ చేస్తామో అది చాలా మంచి వృక్షంగా పెరుగుతుంది. సో గురువు చేతిలోని ఒక విద్య అనేది ఏమైతే స్టూడెంట్స్ కి వాళ్ళు చెప్తారో దాన్ని బట్టే వాళ్ళ గ్రోత్ అనేది కూడా లైఫ్ లో ఉంటుంది. అది నా ఎక్స్పీరియన్స్ కూడాను. సో నా గురువు గారి దగ్గర అయితే నా చిన్నప్పుడు నా మైండ్ లో అది నాకు నాటిపోయింది. అంటే అతను అందరికి చెప్పడం గాని, ఆ చిన్నప్పుడే మాకు ఎంతో క్రమశిక్షణతో అతను నేర్పించడం గాని, ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట, ఎక్స్పీరియన్సెస్ కూడాను. సిమిలర్లీ ఏంటి అంటే ఆయన ఇచ్చిన మాకు పుస్తకాలు కూడా ఇప్పటికీ నేను దాచుకున్నాను మా గురువు గారి వల్ల.
సో నేను చాలా నేర్చుకున్నాను. సో అతని దగ్గర నేను నేర్చుకున్న విద్య ఈ రోజు నేను 10 మందికి చెప్పాలి, ఓకే, నా వల్ల 10 మందికి ఉపయోగం జరగాలి అనే ఉద్దేశంతో యాక్చువల్ గా నేను ఆ టీచింగ్ ప్రొఫెషన్ లో కూడా ఉన్నాను. ఒక ప్యాషన్ గా చేస్తున్నాను. నా దగ్గర ఆల్రెడీ చదువుకున్న పిల్లలు ఇప్పుడు ఆల్రెడీ డాక్టర్స్, ఇంజనీర్స్ అయ్యి అబ్రాడ్ లో సెటిల్ అయ్యి ఇప్పుడు వచ్చి వాళ్ళ మ్యారేజెస్ కి నన్ను పిలుస్తున్నారు. అంటే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. సో అప్పటి నుంచి నేను చదువుకుంటుండగానే నేను టీచింగ్ ప్రొఫెషన్ స్టార్ట్ చేశాను. సో గోయింగ్ ఫ్యూచర్ లో కూడా ఏంటి అంటే నా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అందరికి హెల్ప్ చేయాలి, నేను నేర్చుకున్న విద్య 10 మందికి పంచాలి అన్నది నా ఉద్దేశం అండి. సో దాని వల్ల ఎంతో మందికి విద్య అనేది వస్తుంది, అందరికీ ఉపయోగపడుతుంది. సో ఇది నా లైఫ్ లో ఇది నా కూడా పెట్టుకున్నాను. థ్యాంక్ యూ. వెరీ నైస్ మ్యామ్, వెరీ నైస్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. చూసారా అండి, మన మధ్యలో ఉంటూ ఎంత గ్రేట్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఈరోజు మనకి ఒక్కొక్కటి, ప్రతి ఒక్కరిలో కూడా ఒక్కొక్క ఇన్స్పైరింగ్ స్టోరీ మనకు దొరుకుతూనే ఉంది. సూపర్. ఎస్ హేమాని మేడం. ఎస్ మ్యామ్, యు ఆర్ ఆల్వేస్ స్మైలింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్, అందరికీ నమస్కారం. వెరీ హ్యాపీ ఈవినింగ్ మేడం. ఎస్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. సార్ నాకంటూ ఫస్ట్ అయితే మా అమ్మే సార్ ఇంట్లో ఫస్ట్ గురువు. ఫస్ట్ మొదటిగా అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు అండి. మా అమ్మ ఎలా అంటే నేను యాక్టివ్గా ఉంటాను కానీ బడి దొంగనండి. స్కూల్కి వెళ్ళాలంటే మా అమ్మని 3 చెరువులు నీళ్ళు తాగించేదాన్ని. పెద్ద పిల్లని నేనే, నాతో పాటు 2 తమ్ముళ్ళు. నువ్వు స్కూల్కి పోకపోతే వాళ్ళు కూడా పోరు కదా అని మా అమ్మ సంకలో వేసుకెళ్ళి స్కూల్లో దింపిన రోజులు కూడా ఉన్నాయండి. అలా నేను స్కూల్కి అయితే కంటిన్యూ అయినాను. స్కూల్కి స్టార్ట్ అయిన తర్వాత నా ఫస్ట్ అడ్మిషన్ అప్పుడు నా పేరు యామిని అండి. యాక్చువల్గా మా తాతగారు పెట్టిన పేరు. మ్యామ్ అక్కడ నిర్మలా సరోజిని మ్యామ్ అని మా ఫస్ట్ స్టాండర్డ్ మ్యామ్ పేరు నిర్మలా సరోజిని. మేము పెద్ద మేడం అంటాం మేడంని. ఆ మ్యామ్ నా పేరు హేమనిగా మార్చేశారండి. హేమనిగా మార్చేసినప్పుడు నేను 5th క్లాస్కి వచ్చిన తర్వాత మ్యామ్ నా పేరు యామిని కదా, మీరు హేమనిగా మార్చేశారు, హేమని అని పలకాలంటే అందరూ చాలా కష్టపడుతున్నారు, సో హేమని అని పిలుచుకోవడానికి కూడా నాకు కూడా నా పేరు నాకే నోరు తిరిగేసేవారు సార్ నాకు ఫస్ట్ స్టాండర్డ్లో. సో మా తమ్ముళ్ళు అందరూ నవ్వేవాళ్ళు. మా చిన్న తమ్ముడు అయితే యామి అని పిలిచేవాడు అని నా పేరు అలా మారిపోయేది. నేను చాలా కోప్పడాను అప్పట్లో మా మ్యామ్ మీద. ఇప్పుడైతే నేను ఎప్పుడన్నా హేమని అంటానే నా పేరు స్పెషల్గా ఉంది అని అందరు అనేటప్పుడు నేను ఫుల్ హ్యాపీ సార్. మ్యామ్కి అయితే నేను జీవితాంతం గ్రాట్యూడ్గా ఉండాలి. ఐఎమ్ సో హ్యాపీ. ఆ మ్యామ్ నెక్స్ట్ 3rd స్టాండర్డ్లో రవీంద్రనాథ్ రెడ్డి సార్ అని సారు వచ్చి, నేను మ్యాథ్స్ అంటే ఫుల్ భయం సార్. నేను పాటలు పాడతాను, డాన్స్లు వేస్తాను కానీ ఎవరి ముందర మాట్లాడలేను. సార్ వచ్చి నన్ను భుజం మీద చెయ్యేసి అలా కాదు, ఇలా నువ్వు ఇలానే ఉండాలి, మీ మమ్మీ ఒక విద్యా కమిటీ చైర్మన్, నువ్వు ఇంత సైలెంట్గా ఉంటే అలా ఎలా పెంచింది మీ మమ్మీ అని మీ మమ్మీని అంటారు అని మా అమ్మ గురించి చెప్పి, సార్ 5th క్లాస్ వరకు నేను స్కూల్లో ఆ మాత్రం ఎలిమెంటరీ స్కూల్లో ధైర్యంగా ఉన్నానంటే సార్ రవీంద్రనాథ్ రెడ్డి సార్. తర్వాత 6th స్టాండర్డ్ నుంచి హరి సార్ కూడా చాలా హ్యాపీగా ఇంగ్లీష్ మాట్లాడడానికి అప్పటి నుంచే భయపడేదాన్ని. మాది పద్మావతిపురం అని చిన్న విలేజ్ సార్. అంటే నేను మాట్లాడలేను సార్. అంతమంది 150 మెంబర్స్ ఉండేవాళ్ళు మా క్లాస్లో 6th నుంచే. 150 మెంబర్స్ మధ్యలో నేను ఎక్కడ కూర్చోవాలి, నేను ఏం మాట్లాడలేను అని చాలా భయపడేదాన్ని. అలా ఉన్నప్పుడు సార్ బాగా మోటివేట్ చేసేవాడు సార్. తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్లో లక్ష్మీనారాయణ సార్ మధ్యలో సార్ మా ఆయన కూడా నాకు గురువే సార్. తను కూడా 10th స్టాండర్డ్లో నేను 10th క్లాసు మ్యాథ్స్ పాస్ అయ్యానంటే మా ఆయన కారణం సార్. నాకు మ్యాథ్స్ అంటే చచ్చినంత భయం సార్. మ్యాథ్స్ జోలికి ఇప్పుడు కూడా కరెక్ట్గా ప్రాబ్లమ్స్ ఏవి చెప్పలేను. మ్యాథ్స్ అన్నా ఇంగ్లీష్ అన్నా మాట్లాడటం అయితే ట్రై చేస్తాను కానీ ఆ విషయాల్లో భయపడతాను సార్. అది సార్ నా ఫీడ్బ్యాక్. ఏమన్నా తప్పుగా మాట్లాడంటే సరే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా 8 seconds. నెక్స్ట్ మా అబ్బాయి మాట్లాడతారు సార్. Yes, hi Pawan. Very happy evening. Yes, your time starts now. ఫస్ట్లీ నాకు చదువు చెప్పిన వాళ్ళకి, నాకు విద్య నేర్పించిన అందరికీ చాలా కృతజ్ఞతలు. హ్యాపీ టీచర్స్ డే వాళ్ళందరికీ నేను చెప్పింది తెలియకపోయి ఉండొచ్చు కానీ వాళ్ళకి విషెస్ చేరుతాయనే కోరుకుంటున్నాను. నాకు లైఫ్లో నా ఫస్ట్ గురువు మా నాన్ననే. మా నాన్న గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం, ఫస్ట్ చదువు గురించే మాట్లాడుకుందాం. స్కూల్లో వచ్చేసి నన్ను చాలా మంది ప్రోత్సహించే వాళ్ళండి. నాకు స్టేజ్ ఫియర్ ఎలా అంటే చదువు అంటే ఎంతైనా చదువుతాను
ఒక టాపిక్ ఇచ్చి రాయమంటే అప్పటికప్పుడు ఒక 2 minutes ప్రిపేర్ అయ్యి కూడా గంట సేపు రాస్తాను కూర్చొని. కానీ మాట్లాడమంటే అండి నాకు ఒక చేతిలో మైక్ వస్తేనే ఇంకో చెయ్యి అంతా వణికేదనమాట. అప్పటికి 9th వచ్చినప్పుడు కూడా ఇదే జరిగేది. 9th లో ఒకసారి అంటే మా ఇంగ్లీష్ టీచర్ అండి స్కూల్కి ఇన్ఛార్జ్ అనమాట. ఈ రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే వచ్చినప్పుడు నేను పాట్రియాటిక్ సాంగ్స్ బాగా పాడతానండి. నేను సంగీతంకి వెళ్తున్నాను, అవన్నీ బాగా పాడతానని వాళ్ళు వచ్చి నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. అదే పనిగా వాళ్ళ ముందే పేరు రాసుకొని నా దగ్గరకు వచ్చి నువ్వు పాడాలని కమిట్ అయిపోయేవాళ్ళండి. అక్కడికి వెళ్ళాక ఆ రోజుకి ఏదో ఒకటి అవుతుందండి నాకు. ఆ రోజు వరకు మా అమ్మ దగ్గర 10 సార్లు రిహార్సల్ చేసింటాను, మా నాన్న దగ్గర 10 సార్లు రిహార్సల్ చేసింటాను. అప్పటి వరకు బాగానే ఉంటుంది. స్టేజ్ ఎక్కాక మాత్రం అదో రకం. ఆ టైంలో అండి 9th లో ఇంగ్లీష్ మీడియం అండి. ఫస్ట్ భుజం చేసి పవన్ సాయి ఏం బాధపడద్దు, నీ గురించి అందరికి తెలుసు, నువ్వు బాగా పాడతావు అని ఎంకరేజ్ చేసి మరీ పాడించేవాళ్ళు. పాట పాడేటప్పుడు మాత్రమే కళ్ళు మూసుకొని పాడతానండి. భలే పాడతానన్నమాట. అయిపోయాక వణుకుతూనే ఉంటాను, ఆ పాడక ముందు వణుకుతూనే ఉంటాను. 10th లో వచ్చేసి మా ఇంగ్లీష్ సార్ అండి సేమ్ సిచ్యువేషన్. అప్పుడు ఇంగ్లీష్ మేడం, అప్పుడు ఇంగ్లీష్ సార్. తర్వాత 9th లో ఏం జరిగేదంటే 8th వరకు నేను టాపరే. 9th లో కొంచెం ఈ వింటర్ సీజన్ లో ఫీవర్ వచ్చి, డెంగ్యూ ఫీవర్ వచ్చి కొన్ని రోజులు స్కూల్కి వెళ్ళలేదు. బ్యాక్లాగ్ అయిపోయి బాగా చదివేవాడిని కాదు. అప్పుడు మా మ్యాథ్స్ సార్ అనమాట, నీలో చాలా కేపబిలిటీ ఉంది, నువ్వు బాగా చదవగలవు, బాగా చెప్పగలవు అని వాళ్ళు ప్రోత్సహించడం వల్లే నేను 10th లో 96.8% అండి నాకు 10th లో. 600కి 575 వచ్చాయి. ఇంకా టైం అయిపోతుంది, మా నాన్న గురించి చెప్పుకుందాము. మా డాడీ అండి, చిన్నప్పుడు మా డాడీతో కలిసి గ్రౌండ్కి వెళ్ళేవాడిని వాకింగ్ చేయడానికి డాడీతో పాటు. వెళ్ళేటప్పుడు పక్కన కరాటీ గ్రౌండ్ ఉంది అనమాట, టైక్వాండో గ్రౌండ్. అక్కడ అరుపులు వినిపిస్తుంటే నేను వెళ్ళి చేరతానని చెప్పాను అనమాట. అక్కడికి వెళ్ళి చేర్పించేశాడు. 6 నుంచి డైలీ డాడీని నిద్రలేపి మరీ తీసుకెళ్లేవాడు. దాని ఫలితం అండి డిస్టిక్ లో 6 గోల్డ్ మెడల్ ఉన్నాయి, స్టేట్ లో 3 గోల్డ్ మెడల్ ఉన్నాయి, నేషనల్ లో 2 బ్రాంజులు ఉన్నాయండి నాకు. తర్వాత సంగీతంలో కూడా డాడీని చేర్పించారండి. సంగీతంలో కూడా కలోత్సవ్ అండి. మాకు గర్ల్స్ హై స్కూల్ అనే ఒకటి ఉందండి, గవర్నమెంట్ స్కూల్ అనమాట. గర్ల్స్ హై స్కూల్లో అందరు గర్ల్సే. ఆ రోజు దగ్గర దగ్గర 700 మెంబర్స్ ఉండింటారు. ఆ రోజు స్కూల్లో నుంచి డైరెక్ట్ తీసుకెళ్ళిపోయారు డాడీ. కాంపిటీషన్ అని కూడా చెప్పలేదు, డైరెక్ట్ గా తీసుకెళ్ళిపోయారు అనమాట. 700 గర్ల్స్ అండి. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. వెళ్ళి కూర్చున్నాను, పాడమన్నారు, పాడానమాట. అక్కడ డాడీ ఉండి వీడియో చూస్తే డాడీ ఎంకరేజ్ చేశారనమాట. పాడిన తర్వాత 700 మంది ఒకేసారి క్లాప్స్ కొడితే ఆ ఫీలింగ్ అండి, అది మొత్తం డాడీకి డెడికేట్ చేస్తున్నాను. అదంతా డాడీ మహిమ అనుకోవాలి. డాడీ చిన్నప్పటి నుంచి ప్రోత్సహించడం వల్ల అన్ని చేయగలిగాను. కాబట్టి నా లైఫ్ లో నన్ను ప్రోత్సహించే గురువులందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటానని కోరుకున్నానని. థ్యాంక్ యూ సో మచ్. Fantastic. Superb. You are going to be a very good asset for Impact International also. Thank you so much. Once again, Daddy ki na tarpuna hats off. Yes, ma'am. Satya ma'am, are you ready? Yes, sir. టైం కావాలని చెప్పండి అంతే. చెప్పండి. చెప్పేస్తారు. సూపర్. చెప్పేస్తారు అంతే. ఇంకా మళ్ళీ ట్రై అనేది మధ్యలో తీసుకురాకండి. గుడ్. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. Good evening అందరికి. ఫస్ట్లీ హ్యాపీ టీచర్స్ డే సార్ అందరికి, టు ఆల్ ద ట్రైనర్స్. అండ్ ఫస్ట్లీ నేను ఒక 6 గురించి చెప్పుకోవాలండి నా లైఫ్లోని. ఫస్ట్ వచ్చేసి మా అమ్మ. ఎంత పేషెన్స్ ఉండాలో మా అమ్మని చూసి నేర్చుకోవాలి నేనైతే. నాకున్న షార్ట్ టెంపర్కి, నా టంగ్ లాషింగ్కి, అంటే ఆ కోపంలో వచ్చే మాట దురుసుకి మా అమ్మ నన్ను వెనక నుంచి కంట్రోల్ చేసేదానికి నిజంగా మా అమ్మ నుంచి పేషెన్స్ నేర్చుకోవాలి. సెకండ్లీ మా నాన్న నుంచి మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉండాలో నేర్చుకోవాలి. ఫస్ట్లీ గర్ల్స్కి ఈ మధ్య అసలు ముఖ్యంగా ఉండాల్సింది, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా యూత్ అందరికీ ఉండాల్సింది మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడం ఏదైనా తీసుకొని. సో మా నాన్న నుంచి నేనైతే మెంటల్గా స్ట్రాంగ్గా ఎలా ఉండాలి, అన్నీ ఎలా ఫేస్ చేయాలి అన్నది నేర్చుకోవాలి. మ్యాక్సిమం అంటే ఇంకా ట్రై చేస్తున్నాను నేర్చుకోవడానికి నా హెచ్ఆర్ కోర్స్లో చేరాక. నెక్స్ట్ వచ్చేసి మా స్కూల్ ప్రిన్సిపల్. ఇందాకలా చాలామంది చెప్పినట్టు ఇంగ్లీష్ మాట్లాడటం అంటేనే భయం నాకు అందరితో, ఎక్కడ తప్పులు వస్తే నవ్వుతారా అని. అలాంటిది మా స్కూల్ ప్రిన్సిపల్ సార్ నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. లేదు, నువ్వు మాట్లాడగలవు, నీకు ఆ టాలెంట్ ఉంది, నువ్వు కావాలని భయపడుతున్నావు, భయపడక ఖచ్చితంగా మాట్లాడు, నేను కరెక్ట్ చేస్తాను మిస్టేక్స్ అని. ఆయనతోనే డైరెక్ట్గా నేను స్కూల్ స్టేజ్ మీద కూడా మైక్లో మాట్లాడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, అలా ఫంక్షన్స్లో, ఈవెంట్స్లో. అది నేను కొంచెం ప్రౌడ్గా చెప్పుకుంటాను, మా సార్ నన్ను అంత ప్యాంపర్ చేసి నాకు నేర్పించినందుకు. నెక్స్ట్ వచ్చేసి మా అకౌంట్స్ మ్యామ్ అండి. మా అకౌంట్స్ మేడంకి ఉన్నంత పేషెన్స్ భూదేవికి ఉన్నంత పేషెన్స్ ఉంటుంది ఆవిడకి. ఎంత ఓపిక. ఆవిడ తమిళియన్ యాక్చువల్లీ,
తమిళియన్ అయినా మాకు తెలుగులో చెప్పడానికి ఆవిడెంత కష్టపడే వాళ్ళో చూస్తేనే మాకు అంటే చాలా ముచ్చటేసేది. ఆ పిల్లలకి అంత అర్థమయ్యేలా చెప్పాలి. లేదు వీళ్ళకి ఎలా అయినా నేను తెలుగు నేర్చుకొనైనా చెప్పాలి అని. అంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఉండేవాళ్ళు సార్ యాక్చువల్లీ మా క్లాస్‌లో. సో వాళ్ళకి మాకు ఇంగ్లీష్‌లో చెప్పినా అర్థమవుతది. వాళ్ళకి అర్థమయ్యేది కాదు. కాబట్టి వాళ్ళ కోసమైనా తెలుగులో నేర్చుకొని చెప్పేవాళ్ళు. నెక్స్ట్ మా గాయత్రి కాలేజ్ ప్రిన్సిపల్ మ్యామ్. ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా, ఎన్ని హెడేక్స్ ఉన్నా, ఎంతమందితో గొడవైనా అలా ఎలా ఉంటుందో తెలియదండి. ఆ స్మైల్ ఉంటూనే ఉంటుంది ఆ ఫేస్‌లోని. నాకు ఎవరి మీదైనా చిన్న తేడా వస్తే ఫేస్‌లో తెలిసిపోతది ఎంత కోపం వస్తది నాకు అని. అలాంటిది ఎలా అండి అంతమందిని మెయింటైన్ చేస్తూ అంత స్మైల్‌తో ఉంటారు అని నిజంగా మా మేడంని చూసి చాలా చాలా ఇన్స్పైర్ అవుతాను నేను. నిజంగా అన్ని సిట్యుయేషన్స్‌లో నవ్వుతూ హ్యాండిల్ చేయాలి అని. నెక్స్ట్ వచ్చేసి మా నరసింహమూర్తి సార్. మూర్తి సార్ అండ్ మా హెచ్ఓడి జోగారావు సార్. వాళ్ళు నాకు అన్ని సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి, వెంటనే ఎందుకు కోప్పడతావు, కోప్పడకూడదు, వెంటనే రియాక్ట్ అవ్వకూడదు. ఆ రియాక్షన్ కూడా ఎంత స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఇవ్వాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, సిట్యుయేషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలని నేర్పించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ నైస్ మేడం, వెరీ నైస్, సూపర్. ఓకే, ఎస్ సార్, గణేష్ కుమార్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ వెరీ హ్యాపీ ఈవినింగ్ టు ఈవినింగ్ సార్. ఇఫ్ పాసిబుల్ ఈ మొబైల్ ఇలా అడ్డంగా తిప్పుకోండి సార్, మాకు ఫుల్ స్క్రీన్ కనిపిస్తుంది. ఫ్యాంటాస్టిక్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. ఎస్ సార్, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేట్ ఆపర్చునిటీ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ వెరీ హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే యాక్చువల్గా నా చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు నాకు విద్యా బోధన నేర్పించిన ప్రతి ఒక్క గురువు కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈ రోజు ఒక మంచి ప్లాట్ఫామ్ లో ఒక అవకాశం మాట్లాడినందుకు వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే కాన్వెంట్ చదువుకొని మా ఫాదర్ ప్రెసిడెంట్ అవ్వడం వల్ల ఊర్లోన ఏ టీచర్ కానీ ఎవరు కానీ అనేవాళ్ళు కాదు. స్టూడెంట్స్ కూడా అందరూ కూడా ప్రెసిడెంట్ గారు అబ్బాయి వస్తానని అనేవాళ్ళు. ఆ విధంగా నన్ను ఎవరు కొట్టేవారు కాదు, నన్ను ఎవరు అనేవాళ్ళు కాదు. కాకపోతే ఏంటంటే ఒక రెస్పాన్సిబిలిటీగా ఎక్కడ ఫెయిల్ అవ్వకూడదు, అదొక అవమానంగా ఫీల్ అవుతామని ఒకటి చిన్నప్పటి నుంచి ఆ బాధ్యత వల్ల అది చదువుకునేవాడిని. మినిమం అట్లీస్ట్ 80% రావాలనే ఉద్దేశంతో చదువుకునేవాడిని. అట్లాగే నేను నేర్చుకున్నాను. ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ వరకు అయితే ఏ గురువు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు నాకు ఏం అనిపించలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చూసి భయపడేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ అబ్బాయి అని చెప్పి. సో ఆఫ్టర్ డిగ్రీకి వెళ్ళిన తర్వాత కూడా ఏదో నేర్చుకున్నాను. కాకపోతే లైఫ్ లో ఒక గురువులాగా ఉండాలని చెప్పేసి అనుకున్నాను. నాకున్న పరిస్థితుల ప్రభావం వల్ల యాక్చువల్గా ప్రొఫెషనల్ గా మెడికల్ డిపార్ట్మెంట్ లోకి రావాల్సి వచ్చింది. సో బట్ ఎనీవే అక్కడ నుంచి కూడా ఇప్పుడు అసలైన జర్నీ స్టార్ట్ అయింది. నా పీజీ అంతా కూడా నేను జాబ్ చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా అప్పుడు గురువులాగా యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. అక్కడ నేర్చుకునే వాళ్ళు, వాళ్ళ తాలూకా గణేష్ కుమార్ మెడికల్ ఉండే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారనే ఉద్దేశంలో వాళ్ళు కూడా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓపిక్ గా నాకు చెప్పేవాళ్ళు. సో అలాగే నేను ఎంఎస్సి సైకాలజీ కూడా కంప్లీట్ చేశాను. ఒక 5 degrees కంప్లీట్ చేశాను. అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకునే వాళ్ళు. నేను కూడా అట్లే యాక్సెప్ట్ చేశాను. ఈ రోజు కూడా ఒక చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరిని కొన్ని గురువులకు యాక్సెప్ట్ చేస్తాను. మా ఫాదర్ నాకు రోల్ మోడల్. ఆయన జీవితంలో ఏం చెయ్యలేదో, ఆయన జీవితంలో ఏం చేశాడో నేను అదే చేసేవాడిని. ఆయన ఏవైతే చేసేవాడో అది నేను చేసేవాడిని కాదు. ఆయన ఏం చేయలేదు, ఇప్పుడు అదే చేస్తాను. ఎందుకంటే ఆ రెస్పాన్సిబిలిటీ చిన్నప్పటి నుంచి నాకు ఇచ్చారు కాబట్టి. సో మా మదర్ ఏం తెలియదు, రాదు కాబట్టి ఆవిడ అభిమానం ఒక్కటే చూసుకున్నాను. సో నేను చాలా మందికి మంచిగా రోల్ మోడల్ కావాలని, రూరల్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా చాలా మందికి ఒక మంచి లైఫ్ అవ్వాలని అన్ని కష్టాలు బాధ్యతలు పడ్డాం కాబట్టి ఆ యొక్క వేదన కానీ ఆ యొక్క బాధలు మాకు తెలుసు కాబట్టి ఈ రోజు ఈ జనరేషన్ వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు లేదని చెప్పాలంటే. వాళ్ళ ప్రేమ అభిమానాలు కానీ అన్ని దొరుకుతున్నాయి, వండర్ఫుల్. సో ఇప్పుడు పాత జనరేషన్ ఎవరున్నారో వాళ్ళకి తెలుసు అసలైంది ఆ గురువుతో వాళ్ళకి విలువ ఏంటనేది. సో ఐ షుడ్ గివ్ రెస్పెక్ట్ టు ద ఎవ్రీ వన్ బికాస్ ఐఎమ్ ట్రీటింగ్ లైక్ ఏ గురు. సో మా బాస్ కానీ ఎవరైనా నేను అలాగే నేను ట్రీట్ చేస్తాను కాబట్టి ఐఎమ్ లెర్నింగ్ మోర్ థింగ్స్ ఫ్రమ్ దెమ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ మై లైఫ్. ఎస్పెషల్లీ ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ లో కూడా జాయిన్ అవడానికి కారణం కూడా అదే. ఐ వుడ్ లైక్ టు లెర్న్ మోర్ థింగ్స్ ఫ్రమ్ మోస్ట్ ఆఫ్ దెమ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సార్, సూపర్, వాట్ ఏ టైమింగ్ సార్, సూపర్, వెరీ గుడ్.
ఎస్ అండి. దాస్ కుమార్ సార్. రెడీ సార్? రెడీ. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అందరికీ హ్యాపీ ఈవినింగ్. గురు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. నా పేరు దాస్ కుమార్. నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మగారు నాకు ప్రతిదీ, ఎందుకంటే మొదటి పడి తల్లి పడి అంటారు. సో నన్ను మా నాన్నగారు అసలు ఏం చదువుకోలేదు. చదువుకోపోయేటప్పటికి మా నాన్నగారి లాగా కాకుండా మా అమ్మగారు చదివించాలని ఇంటికాడ ఉండి, స్కూల్కి పంపించకపోయినా ఇంటికాడ ఉండి నేర్పించారు. దానివల్ల అక్షరాలన్నీ ఇంటికాడ నేర్చుకుని దానివల్ల నేను ముందుకు వెళ్ళగలిగాను. తర్వాత 10th క్లాస్ సూర్యకుమార్ టీచర్ అని ఒక టీచర్ ఉండేవారు. ఆవిడ నన్ను మోటివేషన్ ముందుకు నడిపించేవారు. ఆవిడ ప్రతి విషయంలోనూ ఏదైనా కష్టం వస్తే కష్టం పగల లాంటిది, సుఖం రాత్రి లాంటిది అని నాకు మోటివేషన్ చేసి ఏ కష్టాన్ని ఎదుర్కోమని ముందుకు నడిపించేవారు. అలాగా 10th క్లాసు చదివించలేకపోయిన పరిస్థితుల్లో నుంచి 10th క్లాస్ టీచర్ గారు చదివించారు. తర్వాత ఇంటర్మీడియట్ లో కూడా ఒక సబ్జెక్టు నేను ఫిజిక్స్ ఫెయిల్ అయితే నాదంతా తెలుగు మీడియంలో జరిగేది. నాకు ఇంగ్లీష్ అసలు వచ్చేది కాదు. ఇప్పుడు ఇంపాక్ట్ లో రావడానికి కూడా కారణం ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవాలని నేను ఇంపాక్ట్ లోకి వచ్చాను. అయితే ఇంటర్మీడియట్ ని సక్సెస్ చేసుకుని బిఈడి చేసి ఆ టీచర్ అవ్వాలని చెప్పి నేను హిందీ పండిట్ చేశాను. 2014లో ఒక హాఫ్ మార్క్ లో నా పోస్ట్ పోయింది. అయితే దాన్ని ఏమైనా సరే సాధించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అలా చేస్తూ ఉండగానే మా నాన్నగారు ఏదైనా చేయాలి అని ఉంటే మా నాన్నగారు అనేవారు, రిస్క్ చేయడానికి మా నాన్నగారికి భయం ఎక్కువ. మా నాన్నగారు ఏదో చేస్తే రిస్క్ ఎందుకు, మనకు ఉన్న దాంట్లోనే చేయాలనేవారు. కానీ నాకు రిస్క్ చేయడం చాలా ఇంట్రెస్ట్ అనిపించి ప్రతి దాంట్లో రిస్క్ చేసి ముందుకు వెళ్ళగలిగాను. ఈ రోజున సక్సెస్ఫుల్ గా నా లైఫ్ నేను టర్న్ చేసుకోగలిగాను. ప్రతి జీవితంలో ఎప్పుడైనా సరే లెర్నర్ గానే ఉండాలి, అప్పుడే ఏదైనా సాధించగలమని మా టీచర్ గారు నాకు మోటివేషన్ చేశారు. సో నేను లెర్నర్ గా ఉండడానికి ఇప్పుడు ఇంపాక్ట్ లోకి వచ్చాను. ఎందుకంటే నాకు తెలియని విషయాలు, తెలియని లాంగ్వేజ్ నేర్చుకోవడానికి నాకు ఎంతో ఉపయోగపడుతుంది ఇంపాక్ట్. ఇప్పుడు ప్రతి రోజుకో విషయం నేర్చుకోగలుగుతున్నాను. రోజుకో ఒక సమస్యను ఎలా మాట్లాడగలగాలి. నాకు స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ అండి. ఎందుకంటే మాట్లాడేటప్పుడు నోరు వణుకుతుంది, తర్వాత ఫేస్ లో కూడా తడ వస్తుంది, మాట్లాడలేను. కానీ మొన్న నుంచి మాట్లాడిస్తున్నారు. ఒక్కొక్క పదము 2 పదాలు ఇచ్చి మాట్లాడించినప్పుడు నాలో ఉన్న అసమర్థత, నేను చేయలేను అనుకున్న దాన్ని చేసి చూపించగలిగేలాగా నాలో మోటివేషన్ చేస్తున్నారు. నాలో ధైర్యం నింపి నేను మాట్లాడగలే ఆ స్టేజ్కి నన్ను తీసుకొస్తున్నారు. రోజుకో గురువు గారు వస్తున్నారు. సో రోజుకో నేను జాయిన్ అయిన కాడి నుంచి రోజుకో గురువు గారు వచ్చి నన్ను మోటివేషన్ చేస్తున్న ప్రతి గురువు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇంకా ముందుకు వెళ్ళాలని నేను కోరుతున్నాను. ఈ సమయం ఇచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సార్, సూపర్. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇన్ యువర్ పాస్ట్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, సహీరా బాను గారు. ఇద్దరిలో ముందుగా ఎవరు చెప్తారో వాళ్ళ పేరు చెప్పి. ఓకే, గుడ్. ఓకే సార్, గుడ్ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్. అందరికీ హ్యాపీ టీచర్స్ డే సార్. హలో హలో. ఎస్ మ్యామ్, ప్లీజ్ స్టార్ట్. యువర్ టైం స్టార్ట్స్. ఓకే సార్, అందరికీ హ్యాపీ టీచర్స్ డే సార్. నాకు ఫస్ట్ అందరు చెప్పినట్టు మా అమ్మే గురువు దైవం అని సార్. మాకైతే ఫాదర్ లేడు. మా అమ్మకు కూడా సాహిరా బాను సార్. మై నేమ్ ఇస్ సాహిరా బాను. ఐఎమ్ ఫ్రమ్ ప్రొద్దుటూరు సార్. మా అమ్మే సార్ అందరికంటే ఫస్ట్ నాకు గురువు దైవం. మా అమ్మకు చదువు రాదు, అందుకని తను చాలా కష్టపడింది. ఎందుకంటే నాకు ఫాదర్ లేడు కాబట్టి తను చాలా కష్టపడి, నేను చదువుకోలేదు, నా కూతురైనా బాగా చదువుకొని తను బాగుండాలి అనేసి ఫస్ట్ పొద్దున్న నుంచి లేపి ట్యూషన్ కి పంపించేసి, వేరే చోట ఎక్కడన్నా చెప్తే తను చాలా ఇబ్బంది పడుతుందని ఇంటి పక్కలోనే ఉండింది సార్ మన స్కూల్, తెలుగు మీడియంలో గవర్నమెంట్ స్కూల్. అక్కడ వదిలిపెట్టింది సార్. అక్కడ అప్పుడు మా హెడ్ మాస్టర్ ప్లస్ మ్యాథ్స్ టీచర్ సార్ ఇద్దరు ఒకటే. తనైతే చాలా ప్రోత్సాహం చేసి, నాకు లింగమయ్య సార్ తన పేరు, చాలా బాగా చెప్పి మ్యాథ్స్ అంతా అప్పుడు అయితే చాలా
ఇదిగా ఉన్నాను సార్. బ్రిలియంట్ స్టూడెంట్ అన్నమాట. ఆ ఆ తర్వాత మళ్ళీ 6th నుంచి స్కూల్ దూరం ఉందనేసి మళ్ళీ దగ్గరలోనే ఫస్ట్ తెలుగు మీడియంలో జాయిన్ చేసింది మా మమ్మీ. తర్వాత వచ్చేసి ఉర్దూ మీడియంలో జాయిన్ చేసింది. అందుకని దూరం పోకూడదు నా కూతురు అనేసి అక్కడ నాకు మ్యాథ్స్ టీచరు 8th వరకు గుర్తు లేదు, కానీ ఒకటేసారి మీడియం చేంజ్ అయ్యేసరికి నాకు కూడా కొంచెం ఇబ్బంది అయింది. అదంతా అర్థం చేసుకుని నేను మళ్ళీ చదవాలనేసరికి నాకు 2-3 years ఈజీగా పట్టింది సార్. 8th నుంచి 9th నుంచి ఇంకా అప్పటి నుంచి మళ్ళీ నేను కంటిన్యూ చేశాను. అప్పుడు మ్యాథ్స్ టీచర్ అలాగే సేమ్ హెడ్ మాస్టరే అన్నమాట. తను కూడా చాలా ప్రోత్సాహం చేసేవారు. తర్వాత అలాగే నా కంప్లీట్ అయింది సార్ చదువు అంతా. ఇంటర్మీడియట్ తర్వాత పెళ్ళైపోయింది. ఆ తర్వాత నేను కూడా టీచింగ్ స్కిల్స్ లోకి వెళ్ళాను. యాజ్ ఎ వాలంటీర్ గా నేను కూడా వర్క్ చేశాను సార్. అక్కడ నా గురువులతో పాటు నేను కూడా నాకు చాలా భయం వేసేది. సార్ అంటే నాసిర్ సార్ అంటే నాకు చాలా ఇష్టం సార్. సోషల్ ప్లస్ ఇంగ్లీష్ సార్. తనతో పాటు నేను ఎప్పుడు నిలబడి ఫ్రంట్ టు ఫ్రంట్ మాట్లాడేది కూడా కాదు, జస్ట్ క్లాస్ లోనే యావరేజ్ స్టూడెంట్ లాగా ఉండేదాన్ని. ఒకటేసారి టీచర్ గా తనని మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత కలిసాను సార్. అప్పుడు తను ఎందుకు ఇంకా టెన్షన్ పడుతున్నావు, ఫ్రంట్ సైడ్ నిలబడాను, కూర్చో అంటే కూర్చోలేదు అంటే అప్పుడు తను చాలా బాగా చెప్పారు సార్, నువ్వు మాతో పాటు ఇంకా టీచర్ వే, ఇంత పెద్ద అయినా కూడా ఎందుకు భయపడుతున్నావు అని అప్పుడైతే చాలా మోటివేషన్ గా మాట్లాడారు. ఆ మాటలు అయితే ఇప్పటికీ నాకు గుర్తుండిపోయాయి సార్. తనైతే ఇప్పుడు లేరు. అలా తనతో పాటు నా గురువులతో పాటు నేను కూర్చొని వర్క్ చేశాను సార్. ఆ ఫీలింగ్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. నేను నేర్చుకున్న అందరి వారికి గురువులందరికీ సార్ ఈ అవకాశాన్ని కల్పించినందుకు, ఒకసారి బాల్యాన్నంతా గుర్తు తెచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంపాక్ట్ కి చాలా ధన్యవాదాలు సార్. వండర్ఫుల్ సూపర్, వెరీ నైస్. Zunaira sir. మేడం Good evening sir. పేరు చెప్పండి. My name is Zunaira. I am from Produtur. Start sir. Yes ma'am, please start. నా లైఫ్ లో ఫస్ట్ మా మమ్మీనే సార్. అసలు చిన్నప్పుడు నాకు అంతగా గుర్తులేదు. మా మమ్మీ ట్యూషన్ కి పంపే ఇంట్లోనే చెప్పేది నాకు, మా చెల్లెలకి, అందరికి. తను ఇంట్లో మేనేజ్ చేసుకుని మిషన్ కుట్టి యాజ్ ఎ టీచర్ గా వెళ్ళేది కూడా. నాకు కూడా వచ్చేది టీచర్ లా, మా క్లాస్ లో జీకే టీచర్ లా బాగా చెప్పేది సార్ క్లాస్. నేను మాత్రం మా మమ్మీ టీచర్ గా వస్తుంది, నాకు అప్పుడు టీచర్ అని పిలవాలంటే కొంచెం ఇబ్బంది అయ్యేది నేను మా మమ్మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటి కూడా నాకు పని చేయాలంటే బద్ధకం ఎక్కువ సార్. మా మమ్మీని అంతా చేసుకుంటాది, మళ్ళీ మిషన్ కుడుతుంది, అంతా మళ్ళీ మా చదువు గురించి ఆలోచిస్తుంది. చాలా సార్ మా మమ్మీ గురించి చెప్పాలంటే. ఇంకా లైఫ్ లో ఇంకా నాకు ఉన్న మెయిన్ ఇన్స్పిరేషన్ టీచర్స్ అంటే ఒకటి మా మమ్మీ, ఇంకా ఒకటి ప్రశాంత్ సార్ అని 8th నుంచి వచ్చారు సార్ మాకు. ఫస్ట్ రోజు వచ్చి ఇంకా అసలు వాళ్ళ లెసన్ లో వెళ్ళిపోయాం మేమైతే. గవర్నమెంట్ స్కూల్. ఆ సార్ని చూడడం అప్పుడు ఫస్ట్ టైం. బాగా చెప్తున్నారు, ఎక్సలెంట్. అసలు 10th వరకు మాకు బయాలజీ అలా చెప్పేవాడు, సైన్స్ చాలా బాగా చెప్పేవారు సార్. అసలు ఇంకా టైం ఎప్పుడు గడిపోయేదో అసలు గుర్తే ఉండదు టైం గురించి. అది క్లాస్ మాత్రం జరిగిన ప్రతి ఒక్క పాయింట్ మైండ్ లో అలానే ఉండిపోతుంది. తను ప్రతి ఒక్క దాంట్లో సపోర్ట్ చేసేవాళ్ళు సార్. అన్నిట్లో పార్టిసిపేట్ చేయడం కానీ, నన్ను మోటివేట్ చేయడం కానీ, యాజ్ అ ఫ్రెండ్ గా కూడా బాగా ఉండేవాళ్ళు సార్. వాళ్ళు బాగా ఫ్రీగా ఉండేవాళ్ళు. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి పరదా మేడం అని ఉండేవాళ్ళు. తను మాకు మ్యాథ్స్ లో వచ్చేది. 8th నుంచి అయితే సార్ తను వాళ్ళు కూడా, మేడం కూడా బాగా చెప్పేది. నేను 8th లో మ్యాథ్స్ బాగా చెప్తున్నా, మళ్ళీ లాక్డౌన్ అది దాని వల్ల చాలా ఎఫెక్ట్ అయిపోయింది. ఇంకా మ్యాథ్స్ లో కూడా డల్ అయిపోయినా.
దాని తర్వాత ఇంకా డల్ అయిపోయిన హౌస్ నేరా పికప్ అవ్వాలి చాలా మోటివేట్ చేసేది సార్. చాలా అసలు ఇంకా 10th లో కూడా ఎగ్జామ్స్ రాసి సరిగా రాయలేదు మేడం ఎగ్జామ్స్. ఇంకా నెక్స్ట్ ఇది వస్తాయో లేదో, నాకు 500 అన్నా వస్తాయో లేదో అని చాలా భయపడేదాన్ని. సరే పోయినాయి, ఇది జస్ట్ మార్క్స్, ఇంకా నెక్స్ట్ ఉన్నాయి, నెక్స్ట్ లో చేయాలి అని చాలా మోటివేట్ చేసేది సార్. చాలా సార్ థ్యాంక్ యూ ఫర్ ఇవన్నీ నేను అసలు ఎవరితో ఇప్పటి వరకు అన్ని షేర్ చేయలేదు. థ్యాంక్ యూ సార్ ఫర్ ఇంపాక్ట్ సార్. నా గురువులందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్, వెరీ నైస్, సూపర్. ఓకే, యువరాజ్ గారు. యువరాజ్ సార్. హ్యాపీ న్యూ ఇయర్. Yes, your time starts now, but you should turn your mobile. సారీ సార్, నాది ఛార్జింగ్ లేదు ఫోన్ లో, అందువల్ల ఛార్జింగ్ పెట్టాను ఫోన్. ఓకే ఓకే, సో అంటే మొబైల్ టర్న్ చేయడం అవుదా అండి? కొంచెం ఉంది సార్. ఓకే ఓకే, యువర్ టైం థ్యాంక్ యూ. స్టార్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ టీచర్స్ డే టు ఆల్. నా పేరు యువరాజ్, నేను కడప డిస్ట్రిక్ట్ నుంచి, బట్ ప్రస్తుతానికి బెంగళూరులో ఉన్నాను. నాకు మోస్ట్ ఇన్స్పైరింగ్ టీచర్స్ ఆర్ మై ఫేవరెట్ టీచర్ అంటే మా నాన్నగారే. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి నేను అది చేయలేను, నేను ఇది చేయలేను, నీకు నా వల్ల అది కాదు అంటే కూడా, లేదురా, లేదు యువ, నీ వల్ల అవుతుంది, నువ్వు ఎందుకు అలా అనుకుంటావు, నువ్వు చేయగలవు అది అని చెప్పి చాలా ఇన్స్పైర్ చేసేవాళ్ళు సార్. అలాగే నా 6th లో నాకు పెద్దగా తైక్వాండో, కరాటే ఇవంతా పెద్దగా తెలియదు, కానీ మా నాన్నగారు నేను చేయలేను కదా డాడీ, అది ఎందుకు అవసరమా అని చెప్పేసి పంపించారు. కానీ నేను మా నాన్నగారిని ఎందుకు అవసరమా అనేసి అడుగుతున్నా, ఎందుకలే అనుకున్నప్పటికీ మా నాన్నగారు పంపించారు. పంపించడం వల్ల ఇప్పుడు నేను డిస్టిక్ లో 6 మెడల్స్ ఉన్నాయి నాకు, గోల్డ్, అలాగే 2 బ్రాంజ్, 3 సిల్వర్స్ ఉన్నాయి. స్టేట్ లో 4 గోల్డ్స్ ఉన్నాయి. నేషనల్ వైడ్ 1 సిల్వర్ 1 బ్రాంజ్ ఉంది సార్ టైక్వాండోలో నాకు. అది మా నాన్న వాళ్ళ, ఆ క్రెడిట్ మొత్తం మా నాన్నకే, మా నాన్న వల్లనే అది అంతా సాధ్యమైంది. అలాగే నా 10th లో సోయబ్ సార్ అని చెప్పేసి నాకు మ్యాథ్స్కి వచ్చేవాళ్ళు సార్, మా సార్. నేను పెద్దగా చదివేటోని కాదు, చదువుకి దొంగ నేను భారీగా, కానీ ఆయన వల్ల నేను నా 10th కానీ నా ఇంటర్మీడియట్ కానీ ఆయన వల్ల టోటల్ గా చేంజ్ అయింది. నన్ను భారీగా అంటే చాలా ఎక్కువగా ప్రోత్సహించారు సార్. సార్ నా వల్ల కాదులేండి సార్, ఎందుకు అంటే కూడా మా నాన్నలాగే సేమ్, మా నాన్న ఎలాగైతే నన్ను ఇన్స్పైర్ చేసేవాళ్ళు అలాగే మా సార్ కూడా, లేదు యువరాజ్ నువ్వు చేయగలవు, ఎందుకు అలా అనుకుంటావు, నీకు ఆ కెపాసిటీ ఉంది అని చెప్పి నన్ను భారీగా లాక్కొచ్చేవాళ్ళు సార్. నిజం చెప్పాలంటే 10th లో నేను అసలు బుక్సే పట్టుకోలేదు సార్. బుక్స్ పట్టుకోకుండానే 10th మొత్తం పాస్ అయ్యాను. నాకు 63% సార్ 10th. నేను అసలు సిగ్గుపడాను సార్ దానికి చెప్పుకోనికి, ఎందుకంటే నేను బుక్ పట్టుకోకుండా పాస్ అయ్యాను సార్, ఆడుకుంటూ పాస్ అయ్యాను. అది కూడా మా టీచర్స్ వల్ల. చాలా అంటే చాలా థ్యాంక్స్ సార్ మా టీచర్స్ అందరికి. అలాగే నా మెయిన్ వచ్చేసి మా మదర్ సార్. మా మదర్ ఇచ్చినంత ఇన్స్పైరింగ్ కానీ, మా అమ్మ చేసేంత క్లాసెస్ కానీ ఇంతవరకు నేను ఎక్కడా వినలేదు, ఎక్కడ తీసుకోలేదు సార్. ప్రతి ఒక్క దానికి, ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా నన్ను క్లాస్ కి పోతే మా అమ్మకి నిజం చెప్పాలని నిద్ర రానుకోండి, అంత బాగా క్లాస్ తీస్తుంది, అంత బాగా నన్ను మోటివేట్ చేస్తుంది. ప్రతి ఒక్క దాంట్లో, ప్రతి ఒక్క చిన్న విషయం కానీ, ఏదైనా కానీ, లేదు యువ ఎందుకు అట్లా అనుకుంటావు, నువ్వు చేస్తావు కదా, నీకు చేసే స్కిల్ ఉంది కదా అనేసి నన్ను భారీగా మోటివేట్ చేసేది సార్ మా అమ్మ. మా అమ్మకైతే లైవ్ లో ఉంది మా అమ్మ, హేమని. చాలా అంటే చాలా థ్యాంక్స్ మా, ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ టు ఆల్. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ యువరాజ్. ఎస్, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క వింత వింత కాదు, ఇది ఒక డెఫినెట్గా. అంటే మనం అబ్జర్వ్ చేస్తే మన టీచర్స్ మనల్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తున్నందుకు, ఏ విధంగా తీసుకుని వెళ్ళారని గుర్తించినందుకు, ఇట్స్ ఏ డిఫరెంట్ ఫీల్ నిజంగా. సో ఇంకా ఇంకా కొంతమంది ఉండిపోయారు. ఐ రిక్వెస్ట్ ప్రకాష్ బాబు సార్, ప్రకాష్ సార్.
సార్ నమస్తే. నమస్తే సార్. సార్ మీ ఎక్స్పీరియన్స్ కూడా గురువుల గురించి, మీకు నచ్చిన మెచ్చిన గురువు గురించి ఒక 2-3 మినిట్స్లో షేర్ చేసుకోండి సార్ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ అండి, ఎవరు సార్? సార్ నేను యువరాజ్ని. సార్ నాకు చిన్న ఎస్. వర్క్ ఉంది, కొంచెం ఇంపార్టెంట్. నేను కెన్ లీవ్ ద సెక్షన్ సార్. అంటే అట్లీస్ట్ వినటం కూడా కుదరదా? వినగలుగుతా సార్. అంటే వీడియో ఆఫ్ చేస్తాను, అందువల్ల. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ. బట్ డెఫినెట్గా దీని రికార్డింగ్స్ అన్నీ కూడా మీకు మళ్ళీ మేము షేర్ చేస్తామండి. జస్ట్ టు కంపేర్ యూ విత్ యూ అగైన్, నాట్ టు అదర్స్. మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడానికి కాదు. మీరు ఒక 4 days ముందు ఎలా ఉన్నారు, ఈ రోజు ఎలా ఉన్నారు, ఒక 30 రోజుల తర్వాత ఎలా ఉండబోతున్నారు కంపేర్ చేసుకోవడానికి ఈ వీడియో మీకు తర్వాత షేర్ చేస్తాను. ఓకే సార్. సో ప్రకాష్ సార్, ఓవర్ టు యూ సార్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే సార్. ఇంపాక్ట్ మెంటర్స్ అందరికి హ్యాపీ టీచర్స్ డే సార్. సార్ అందరిలాగే నేను కూడా మా ఫాదర్ గురించి, అంటే నాకు మొట్టమొదటి గురువు అని మా ఫాదర్ గురించి చెప్పాలనుకుంటున్నాను సార్. కాకపోతే అందరూ ఫాదర్ గురించి చెప్తున్నారా అని అనుకుంటే కాదు, కానీ నాకు జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి మా ఫాదరే నా గురువు గారు సార్. నాకు ప్రతి ఒక్కరికి అంటే సాధారణమైన విషయాలన్నీ మామూలుగా ఉంటాయి, కానీ మ్యాథ్స్ అనేది ప్రత్యేకించి నేర్చుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ మ్యాథ్స్ గురించి చెప్తారు. నేను కూడా మా ఫాదర్ టీచర్ అవ్వడం వల్ల, మా మదర్ కూడా టీచరేనండి. కాసాగులు గాసాబాలతో మొట్టమొదట నాకు 3వ తరగతి నుంచి స్టార్ట్ అయిందండి. నేను 7th క్లాసు పక్క స్కూల్కి అంటే 5 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి సార్. అక్కడికి గుట్టలు, చిన్న చిట్టడవిలు లాంటివి ఉండేవి సార్. వెళ్ళేటప్పుడు మేము ఆ గుట్టల మీద జారటం వల్ల ఒకరోజు అయితే నాకు ప్యాంట్ వెనకతలది చిరిగిపోయిందండి. కాకపోతే ముందు రోజు నాకు రామ్మోహన్ రావు మాస్టర్ అని ఒక మాస్టర్ గారు ఉండేవారండి. ఆయన నేను టీచర్ కొడుకునని చెప్పేసి ఆయన కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చి ప్రతి విషయంలోనూ కూడా ఆయన ముందుగా నన్ను తీసుకొచ్చి తను కూర్చున్న కుర్చీలో కూర్చోబెట్టుకునేవాడండి. అయితే నేను ఆయనది అమలాపురం సార్, నాది నర్సీపట్నం దగ్గర కోడూరండి. అయితే ఆ మ్యాథ్స్ నేను కొంచెం బాగా చెప్తానని చెప్పేసి ఆయనకు ఒక కాన్ఫిడెంట్ ఉండడం వల్ల మరుసటి రోజు నన్ను వచ్చి ఆ బోర్డు మీద నన్ను అందరికి మ్యాథ్స్ చెప్పు అని చెప్పేసి ఆయన ఎక్కడికో చిన్న పని నుండి బయటికి వెళ్ళారండి. నాకు యాక్చువల్లీ వెనకతల ప్యాంట్ చిరిగిపోయింది. దాన్ని ఎలా కవర్ చేసుకుని బోర్డు దగ్గరికి వెళ్ళాలనేది నాకు చాలా ఇబ్బంది పడ్డాను సార్. అయితే అప్పుడు నేను ఒక పిన్నీస్ పెట్టుకొని ఆ మిగతా పిల్లలకి కనిపించకుండా ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి నేను అదే ఎల్సిఎం, ఆ గాసాబాల్ గురించి వాళ్ళకి చెప్పడం మొదలు పెట్టాను సార్. ఆ విధంగా నాకు మ్యాథ్స్ అనేది మా ఫాదర్ తోటి నాకు మొదలైంది సార్. ఆ మ్యాథ్స్ మీద అనేది ఫోబియా అనేది అసలు నాకు ఫస్ట్ నుంచి లేదండి. అయితే మా మదర్ కూడా హిందీ టీచర్గా పనిచేసేవారండి. మా ఎల్డర్ సిస్టర్ డెలివరీ టైంలో మా మదర్ని జాబ్ నుంచి ఆయన మాన్పించారండి. కాకపోతే మాది మొత్తం ఎడ్యుకేషన్ ఫ్యామిలీయే సార్. నేను 10th క్లాస్ వరకు చదువుకున్న తర్వాత ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత నాకు 2 సార్లు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యానండి. ఆ తర్వాత మళ్ళీ మా ఫాదర్ ప్రత్యేకించి కొంచెం నా గురించి స్పెండ్ చేసి మ్యాథ్స్ గురించి, ఆయన చదువుకున్నది ఎస్ఎల్సియే, కానీ నాకు ప్రతి విషయంలోనూ కూడా గైడ్ లైన్స్ అండి మా ఫాదరు. అలాగే మా ఫాదరు డైలీ కూడా 5 గంటలకి మమ్మల్ని ఉదయాన్నే లేపేవారండి. ఆయనకి మాకు గుర్తు ఏంటంటే మా ఫాదరు చుట్ట కాల్చేవారండి. ఆ చెమ్మ చీకట్లో మా ఊర్లో కరెంట్ కూడా ఉండేది కాదు. ఆ చుట్ట అనేది ఎర్రగా ఎలుగుతూ ఉండేది సార్. అయితే ప్రతి ఒక్కరూ ఉదయాన్నే అరుంధతి నక్షత్రం చూస్తారు, కానీ నేనైతే మా ఫాదర్ తాలూకు చుట్టని ఐడెంటిఫై చేసుకొని నేను వేకుజాన లేచి చదువుకునేవాడు సార్. అది నాకు ఏం సార్ టైం అయిపోయింది సార్. 3 minutes టైం ఓవర్. ఓకే 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 సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పాలనుకున్నాను, మరి వీలు కాలేదు సార్. ఓకే ఓకే సార్. డెఫినెట్ గా ఇంకొక అవకాశం అంటే ఉంటుంది. మా ఫాదర్ నాకు సూర్యుడు సార్, ఆయన మా మదర్ చందమామ. ఇంకా ఇప్పటికీ వాళ్ళు లేరు సార్, అందు గురించి చెప్తున్నాను. ఎస్, థ్యాంక్ యూ వెరీ నేను మచ్. సబ్ షూర్ అండి, ఇన్స్పెక్టర్ కూడా డెఫినెట్ గా. సెలెక్ట్ అదే సార్, నేను సబ్ ఇన్స్పెక్టర్ కూడా సెలెక్ట్ అయ్యాను సార్. చివరికి ఏంటంటే ఆయనకు నచ్చినట్టు నేను టీచర్ గానే మరలా నేను కొనసాగిస్తున్నాను సార్ లైఫ్ లో. వావ్, ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్. ఓకే, వెల్కమ్ సార్. సూపర్ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఓకే. ఇంకా ఎవరైనా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మీరు హ్యాండ్ రైజ్ చేస్తే ఫస్ట్ నేను మీకు ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళకి అవకాశం ఇస్తానండి మాట్లాడటానికి. 3 minutes మాత్రమే
కేవలం 3 నిమిషాలు మనకు నచ్చిన గురువు గురించి చెప్పడానికి మీకు ఇచ్చే అవకాశం. అండ్ నాగ్, దేవిక గారు, హరిణి గారు, వై యూ కాంట్ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్? ప్లీజ్ గివ్ మీ ఏ రీజనబుల్ రీజన్ టు మీ. అదర్వైజ్ ప్లీజ్ బీ వెయిట్ ఇన్ ద వెయిటింగ్ రూమ్. నాగ్ అండ్ దేవిక గారు, హరిణి గారు, ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్ అండి. అదర్వైజ్ ఐ విల్ కీప్ యూ in waiting room. And I request all the co-hosts, please don't accept any waiting rooms request. Okay sir? సో వెయిటింగ్ రూమ్లో నేనే పెడుతున్నానండి, కాబట్టి వెయిటింగ్ రూమ్లో ఉన్న వాళ్ళని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయొద్దు. ఓకే, నాగ్ గారు, నాగ్, హూ ఇస్ నాగ్ సార్? ప్లీజ్ ఒకసారి స్విచ్ ఆన్ చేసుకుంటారా మీ వీడియో ఒకసారి? కమాన్ సార్, బ్రేక్ ఇట్ సార్. సిగ్గు అనుకోండి, భయం అనుకోండి, లేదా అన్లర్నింగ్ అనుకోండి, ఏదో ఒకటి సార్. బ్రేక్ చేయండి సార్, ఫస్ట్ బ్రేక్ చేయండి దీన్ని. నాకేమీ ఉపయోగంగా నష్టంగా ఏమి ఉండదండి. ప్లీజ్ డోంట్ వేస్ట్ అవర్ టైం. సో మీకు మళ్ళీ జాయిన్ అవ్వాలనిపిస్తే ఖచ్చితంగా నాకు ఒకసారి కాల్ చేయండి, నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాను సార్. ఓకే, బీ దేర్ ఇన్ వెయిటింగ్ రూమ్. రాజేష్ గారు, అన్మ్యూట్ చేసుకోండి, లేదా స్విచ్ ఆన్ చేసుకోండి సార్ వీడియో. అది బాగా జ్వరంగా ఉంది సార్, అందుకని. ఓకే, ఓ సారీ సార్, చెప్పారు కదా మీరు. సారీ. ఓకే, ఎక్స్క్యూజ్ మీ సార్ ఫర్ దట్. థ్యాంక్ యూ. ఓకే, రమణ గారు, గుండు రమణ అని కనిపిస్తుందండి. ఓకే, ఈ లోపు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని అంశు ప్రసాద్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఓకే మ్యామ్, యువర్ టైమ్ స్టార్ట్స్. జస్ట్ ఎ మినిట్ మ్యామ్. Yes, your time starts now, please. Good evening to all the mentors and trainers in this session, Andy. First of all, I would like to thank my parents, those who are my first teachers, because education is not all about acquiring knowledge. It's all about gaining values. So first of all, నేను parents కి thanks చెప్తున్నాను, ఎందుకంటే లైఫ్ లో ఏది గుడ్ ఆర్ ఏది బ్యాడ్ అండ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ us ఇన్ ద సొసైటీ అని నాకు టీచ్ చేసి నన్ను ఒక మంచి పర్సనాలిటీగా తీర్చిదిద్దినటువంటి నా ఫస్ట్ గురువులు అయినటువంటి నా పేరెంట్స్ కి నేను చాలా థ్యాంక్ఫుల్ అండి. అండ్ దిస్ టైమ్ ఐ వుడ్ లైక్ టు కోట్ ఎ థింగ్ దట్ ఈస్ టీచర్ ఈజ్ ఎ పర్సన్ హూ కెన్ మేక్ డిఫరెన్స్ ఇన్ అవర్ లైఫ్. సో ఈ డిఫరెన్స్ అనే సబ్జెక్ట్ ని బట్టి నేను తీసుకున్నట్లయితే ద పర్సన్ హూమ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు త్రూ అవుట్ మై ఎంటైర్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ మై టీచర్ సుజాత మేడం అండి. I mean, actually, basically, I am from the state of Jharkhand, so primary education అంతా అక్కడే అయింది. When I stepped into secondary education, నాకు తను మ్యాథ్స్ టీచర్ గా యాజ్ వెల్ యాజ్ ట్యూషన్ టీచర్ గా కూడా నాకు తను ఉండేవారు. షీ మేడ్ ఎ డిఫరెన్స్ ఇన్ మై లైఫ్ అని నేను ఎందుకు అంటున్నానంటే, తనకి చాలా ప్రాబ్లమ్స్ ఉండేవండి. షీ సఫర్డ్ ఎ లాట్స్ అండ్ స్ట్రగుల్డ్ ఎ లాట్ ఇన్ హర్ పర్సనల్ లైఫ్. కానీ క్లాస్కి వచ్చి మాకు చెప్పేటప్పుడు తన కళ్ళు తుడుచుకొని మాకు వచ్చి చెప్పేవారు. సో దట్ ఇన్స్పైర్డ్ మీ ఎ లాట్. అంటే ఒక టీచర్ గా తన బాధ్యత నెరవేరుస్తూ నన్ను పర్సనల్ గా టేక్ కేర్ చేయటమే కాకుండా బీయింగ్ రైజ్డ్ ఇన్ పాష్ కల్చర్, నేను చాలా డివేట్ అయిపోయాను 10th వచ్చేటప్పటికి స్టడీస్ లో. కానీ నన్ను మళ్ళీ బ్యాక్ టు స్టడీస్ చేసి బ్యాక్ టు లైఫ్ చేశారండి. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్. అండ్ సెకండ్లీ, గ్రాడ్యుయేషన్ లో మా ఫిజిక్స్ సార్ అండి హరికృష్ణ గారు, మనిషి చూడడానికి ఆయన చాలా అగ్రెసివ్ గా ఉండేవారు. కానీ ఆయన క్లాస్ స్టార్ట్ చేస్తే మేము చాలా సబ్మిసివ్ గా మారిపోయేవాళ్ళం. ఎందుకనంటే ఆయన ద వే ఆఫ్ టీచింగ్ అలా ఉండేది. నాకు చిన్నప్పటి నుండి కూడా మ్యాథ్ అంటే చాలా భయం, మ్యాథ్ రిలేటెడ్ ఫిజిక్స్ అన్న భయంగానే ఉండేదండి. కానీ ఆయన క్లాస్ విన్న తర్వాత నాకు ఫిజిక్స్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది. దట్ మీన్స్ ఐ సా ద థింగ్ ఇన్ హిమ్ హిస్ టీచర్ ఇస్ అ పర్సన్ హూ స్పార్కల్స్ ద ద కాన్సన్ట్రేషన్, ద ఇంట్రెస్ట్ ఇన్ అస్. అంటే మనలో దాగి ఉన్న దాన్ని ఆయన బయట పెట్టేవారు. సో నన్ను ఆ విధంగా ప్రోత్సహించారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. And last but not the least, life is the biggest lesson and time is the best teacher. And నా లైఫ్ లో నేను ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్స్ నన్ను ఎలా మార్చాయంటే, సబ్మిసివ్ గా ఉన్న నన్ను స్టబాన్ గా చేసాయి, డిపెండెంట్ గా ఉన్న నన్ను ఇండిపెండెంట్ గా చేసాయి. అంతేకాకుండా ఒక ఇంట్రోవర్ట్ గా ఉండిపోయిన నన్ను లైఫ్ నాకు చాలా నేర్పించింది. సో నేను టైం ని చాలా రెస్పెక్ట్ చేస్తానండి. టైమ్ ఈజ్ ద బెస్ట్ టీచర్ అని నేను అనుకుంటూ ఉన్నాను. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్. So furthermore,
nothing is there to say, and I'm very thankful for the wonderful time that I grabbed the opportunity to share about my teachers and mentors who motivated me, who inspired me to reach this stage. And thank you once again for this wonderful time. Thank you. వెరీ నైస్ మ్యామ్, వెరీ నైస్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో Thank you, మచ్. sir. ఎస్, నెక్స్ట్ సుభాషిణి మ్యామ్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎస్. సో హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. ముందుగా ఆ, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అందరికి. ఫస్ట్ ముందుగా ఆది గురువులు అండి. ప్రతి జీవికి కూడా తల్లిదండ్రులు ఫస్ట్ మొట్టమొదట నడక నేర్చుకునే దగ్గర నుంచి అన్ని నేర్చుకునే విషయాలు మనకి ఇంటి దగ్గర నుంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి మొదలవుతాయి కాబట్టి వాళ్ళని ఆది గురువులు అని చెప్పవచ్చు. అందుకనే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పడం జరిగింది. అయితే నా లైఫ్ లో నన్ను బాగా ఇన్స్పైర్ చేసినటువంటి టీచర్ ఫస్ట్ ఎవరంటే మా డాడీ అండి. మా డాడీ ఈజ్ ఎ టీచర్. సో ఫస్ట్ మేమిద్దరం ఆడపిల్లలమే. మా నాన్నగారు ఏంటంటే ఇంటి దగ్గర ఉండి అన్ని చెప్పి బాగా చిన్నప్పుడు బాగా చదివేదానండి నేను. అందుకని ఫస్ట్ క్లాస్ చదవకుండానే సెకండ్ నుంచి చదవడం స్టార్ట్ చేశాను. అంటే నాకంటే పెద్దవాళ్ళతో కూర్చొని చదవడం అనేది నేర్చుకున్నాను అనమాట. అలానే ఫస్ట్ నుంచి మోటివేషన్, ఏదైనా చదవకపోయినా రాకపోయినా చాలా దగ్గరుండి జాగ్రత్తగా చెప్పి అన్ని క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పడం అనేది అంతా మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను ఫస్ట్ ఎడ్యుకేషన్ అంతా కూడా. అయితే మా మమ్మీ డాడీ ఇద్దరు జాబ్ హోల్డర్స్ కాబట్టి నా ప్రైమరీ నుంచి హై స్కూలింగ్ వరకు కూడా కంటిన్యూటీ అనేది లేదు. ఒక్కొక్క ఊర్లో 2 years ఒక దగ్గర, 2 years ఒక దగ్గర అలా చదవడం అనేది జరిగింది. అలాగే చిన్నప్పుడు నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం అని తెలిసి మా అమ్మ నన్ను డాన్స్ క్లాస్ లో జాయిన్ చేసింది. బట్ ట్రాన్స్ఫర్స్ వల్ల ఏంటంటే అది కంటిన్యూ అవ్వలేకపోయింది అన్నమాట. అయితే మా అమ్మ అనేది మంచి మోటివేషనల్ స్పీకర్ అండి. చిన్నప్పుడు ఏం చెప్పేదంటే వాళ్ళ పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ అనమాట. అంటే మా అమ్మ వాళ్ళు చదువుకోలేదు. సో వాళ్ళు చదువుకోలేదు, నన్ను చదివించారు కాబట్టి నేను ఇంతలా అయ్యాను. మీరు చదువుకుంటే మీ ఫ్యూచరు, మీ పిల్లల ఫ్యూచరు చాలా బాగుంటుంది. సో దాన్ని ఎప్పటికీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అని ఆ టైప్ గా చెప్పేదన్నమాట మోటివేషనల్ స్పీకింగ్ అనేది. తర్వాత చిన్నప్పుడు బాగా అల్లరి చేసేదానండి నేను. బాగా ఆటలాడేదాన్ని, అల్లరి చేసేదాన్ని. అల్లరి తట్టుకోలేక నన్ను 8th class లో భీమిలి సెంట్ ఆన్స్ హాస్టల్లో పడేశారు. సో అంతవరకు టాపర్ గా ఉన్న నేను కొంచెం యావరేజ్ స్టూడెంట్ అయిపోయింది. అంటే కొత్త వాతావరణం, హాస్టల్ అదంతా పడక అనమాట. అక్కడ మాకు ఆన్మేరీ సిస్టర్ అని ఒక సిస్టర్ ఉండేవారు. ఆవిడ సైన్స్ చెప్పేవారు, బయాలజీ చెప్పేవారు. సో ఆవిడ ఇన్స్పిరేషన్ తోటే నేను సైన్స్ స్టూడెంట్ అయ్యాను. సో బయాలజీ చాలా బాగా చెప్పేవారు. అలాగే డిసిప్లిన్ వరకు తీసుకున్నట్లయితే దీపా సిస్టర్ అని ఒక సిస్టర్ ఉండేవారండి. ఆ దీపా సిస్టర్ ఏంటంటే అసలు పనిష్మెంట్స్ అంటే ఒక్క వర్డ్ కూడా మాట్లాడకుండా కంటి చూపుతోటే భయపెట్టేవారు అనమాట. సో డిసిప్లిన్ అనేది ఎలా ఉండాలి అనేది ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి హిందీ అంటే చాలా ఇష్టం అండి. అందుకని హిందీ టీచర్ నికోలా సంగారు అని ఉండేవారు. ఆవిడ క్లాసులు కూడా నేను బాగా వింటూ ఉండేదాన్ని. తర్వాత 10th అయిపోయినాక ఇంటర్లో అంటే నేను మేడం ఇన్స్పిరేషన్ తోటి నేను బైపీసీ తీసుకోవడం అనేది జరిగింది. తర్వాత డిగ్రీలో శారద మేడం అని ఉండేవారు. ఆవిడ జువాలజీ చాలా బాగా చెప్పేవారు. అయితే ఎప్పుడు కూడా స్టేజ్ ముందుకు రావడం కానీ అందరి ముందుకు రావడం కానీ ఉండేదాన్ని కాదు, తనకే ఉండేదాన్ని. బట్ బిఎడ్ఏలోకి వచ్చేసరికి ఏంటంటే ఒకసారి ఉండేవారు. ఆయన ప్రోత్సాహంతో ముందుకి స్టేజ్ మీద మాట్లాడడం నేర్చుకున్నాను. తర్వాత మా రజనీ సార్ నన్ను బాగా ఇన్స్పైర్ చేశారు, సైకాలజీ అండ్ బయాలజీ సార్. సో ఇలా చాలా మంది గురువులు ఉన్నారండి. ఈ గురువులందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ సార్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. గుడ్. ఎస్, నరసింహమూర్తి సార్. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. ఇప్పుడే బాబు సార్ ప్లీజ్ మీరు ఆఫ్ చేయండి సార్. నేను చూస్తాను సార్ అది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సార్. నరసింహమూర్తి సార్, ఓవర్ టు యు. సార్ ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను. జస్ట్ ఎలా వచ్చాను అలాగే టీచర్స్ డే అని వాళ్ళు జాయిన్ అయ్యాను అనమాట. మామూలుగా అయితే నాకు కొంచెం ఎండీతో మీటింగ్స్ అవి ఉండి కొంచెం నేను జాయిన్ అవ్వలేకపోతున్నాను. 2-3 days నుంచి పర్మిషన్ తీసుకున్నాను. సో సార్, ప్రపంచంలో ఎవరిని తీసుకున్నా సరే, ఎవరి జీవితం తలక పుస్తకం ఓపెన్ చేసినా సరే వాళ్ళ తలక లైఫ్ లో మదర్ ఫాదర్ ఎలాగా ఉంటారు ఆటోమేటిక్ అండి. మదర్ ఫాదర్ లేకపోతే మనం లేవు, మన లైఫే లేదు. కానీ టీచర్ అనేటువంటి వాళ్ళు లేకుండా ఎవరు ఉంటారండి. యానిమల్ అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. దెర్ ఈస్ వన్ టీచర్ ఇన్ ఎవ్రీ పర్సన్స్ హిస్టరీ అండి. దట్స్ వాట్ ఐ బిలీవ్. సో నా తలకి లైఫ్ వచ్చేసరికి మా ఫాదర్ ఫిజికలీ హ్యాండిక్యాప్ అండి. నా ఫాదర్ నా తలకి ఫస్ట్ టీచర్ అండి. ఆయన తలకి రక్తం మొత్తం అలా పిండి నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు.
ఓకే, ఈ ఈ పర్టికులర్ డే రోజు నేను కనీసం ఆయన్ని కొన్ని వేల సార్లు తలుచుకున్నాను. నేను నా ఫోన్ ఓపెన్ చేయగానే ఇవాళ పొద్దునుంచి కొన్ని ఆల్మోస్ట్ మోర్ దాన్ 5,000-6,000 మెసేజెస్ వస్తాయి. ఎందుకంటే నేను కూడా టీచర్ని, నేను కూడా ట్రైనర్ని, నేను కూడా బయట స్టూడెంట్స్కి క్లాసెస్ గట్టా చెప్తుంటాను. సో నాకు కొన్ని వేల మెసేజ్లు వచ్చేసారు వాళ్ళ పొద్దునుంచి. సో ఎప్పుడైతే ఇలాంటి మెసేజెస్ చూస్తామో దెన్ వీ విల్ ఫీల్ అవర్ సెల్ఫ్ రికగ్నైజ్డ్ అండి. అంతకుమించి ఒక టీచర్కి ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు సార్. ఒక టీచర్ అనేటువంటి వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయరు. ఒక థ్యాంక్లెస్ జాబ్ చేస్తారండి టీచర్ అనేటువంటి వాళ్ళ తనకు ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే, నా స్టూడెంట్ నేను చదువు చెప్పినటువంటి వాళ్ళు వాళ్ళ లైఫ్ లో సెటిల్ అయ్యి వాళ్ళ తలక జీవితంలో వాళ్ళు సెటిల్ అయ్యి వాళ్ళు బాగుంటే చాలు అని కోరుకునేటువంటి ఏకైక వ్యక్తి టీచర్ అండి. ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి డబ్బులు కానీ, ఎటువంటి రిటర్న్ కానీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక స్టూడెంట్ తలక బాగా కోరుకునేటువంటి వ్యక్తి మాత్రం టీచర్ మాత్రమేనండి. సో ఒక టీచర్స్ డే రోజు ఒక చాలా ఇవాళ మన ఇంపాక్ట్ ట్రైనర్స్ తలక ఈ ఫారం లోని టీచర్స్ కి నివాళి అర్పించేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ప్లాట్ఫామ్ ని కల్పించినటువంటి మీ అందరికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నానండి. సో ఆల్రెడీ నాకన్నా ముందు చాలా మంది మాట్లాడారు. సో ఇంత మించి మాట్లాడడానికి నా దగ్గర ఏం లేదండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నరసింహమూర్తి సార్. వెరీ నైస్ వర్డ్స్ ఫ్రమ్ యూ. ఓకే సార్, వీఆర్ వెయిటింగ్ ఫర్ చక్రధర్ సార్. Yes, sir. Your time starts now. సభాయ నమః. మన కన్న తల్లిదండ్రులకి నమస్కారం, అలాగే మన గురువులందరికీ నమస్కారాన్ని తెలియజేస్తూ ఉపన్యాసాన్ని ప్రారంభిస్తాను. నా పేరు యాళ్ల చక్రధర్ రావు. బేసికలీ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్. త్రూఅవుట్ ఇండియా వర్క్ చేశాను. హైదరాబాద్ నారాయణ ఐఐటి క్యాంపస్, హైదరాబాద్ శ్రీ చైతన్య, వైజాగ్ నారాయణ, వైజాగ్ శ్రీ చైతన్య, విజయవాడ నలంద, బెంగళూరు విజన్ ఐఐటి అకాడమీ బెంగళూరు, దెన్ కోట రాజస్థాన్ బ్రిలియన్స్ ఐఐటి అకాడమీగా త్రూఅవుట్ ఇండియా మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను. ఐఐటిజీ ఫ్యాకల్టీ. నేను 500+ ఐఐటియన్స్ ని ప్రొడ్యూస్ చేశాను. ప్రజెంట్ అయితే శ్రీకాకుళం నేటివ్ ప్లేస్ యాక్చువల్లీ. ఇక్కడికి వచ్చి ఇక్కడ కాలేజ్ స్టార్ట్ చేశాను. చక్రధర్ ఐఐటి అకాడమీ, చక్రధర్ మెడికల్ అకాడమీ, చక్రధర్ జూనియర్ కాలేజ్, అవి ప్రజెంట్ ఇక్కడ రన్ చేస్తున్నాయి. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి రీజన్ డెఫినెట్ గా మనందరికీ తెలిసిందే, టీచర్స్. తొలి గురువు, ఆది గురువు అమ్మ, నిత్య గురువు నా దృష్టిలో నాన్నగారు. ఈ రోజు కూడా మనం తండ్రి దగ్గర నుంచి నేర్చుకుంటూనే ఉంటాం. అలాగే 5th క్లాస్ నేను చదివిన దాకా ఎలా జరిగిందో ఏమో నాకు అంత గుర్తులేదు, కానీ 6th క్లాస్కి వచ్చిన దగ్గర నుంచి నారాయణరావు గారు అనే ఒక టీచర్ ట్యూషన్కి వెళ్ళాను ఆయన దగ్గర నుంచి. ఆయన చాలా అద్భుతమైన టీచర్ అనమాట. అప్పటిదాకా నేను ఎలా చదువునో నాకు తెలియదు, కానీ నాలో ఒక మంచి స్టూడెంట్ ఉన్నాడని ఆయన గుర్తించి, ఇలా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎస్ఏ రైటింగ్ ఇలాంటివి ఏమున్నా సరే, చక్రి నువ్వైతే అది పర్ఫామ్ చేయగలుగుతావు, నీలో టాలెంట్ ఉందని చెప్తే, అప్పటి నుంచి ఏదో సార్ ఏదో చెప్తున్నాడు అనుకునే మొదలెట్టాను. నేను ఒక 2 years లోనే ఒక మంచి లెక్చరర్, మంచి స్టూడెంట్ గా తయారయ్యాను. ఆ తర్వాత 8th క్లాస్ నుంచి గవర్నమెంట్ హై స్కూల్కి వెళ్ళాను నేను. అక్కడ గుప్తా గారు, నేను నాన్నగారు అంటాను ఇండైరెక్ట్ గా ఆయన్ని, అంటే అంతలా నన్ను మార్చారు ఆయన నారాయణరావు గారు, గుప్తా గారు, వాళ్ళు నన్ను ఒక మంచి, అంటే ఒక తెలివైన వ్యక్తి, ఈ స్టూడెంట్ డెఫినెట్ గా ప్రపంచానికి పనికి వస్తాడు అనేది నాకు వాళ్ళు తెలియజేశారు. నాకు ఎట్లా అంటే ఆ ఫిజిక్స్, ఇంగ్లీష్ ఆ గుప్తా గారు టీచ్ చేసేవారు. ఆయన హై స్కూల్ టీచర్, బట్ ఆయన డీల్ చేసేది 6th to డిగ్రీ, 6th to 10th దాకా మ్యాథ్స్ ట్యూషన్ చెప్పేవారు. ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పేవారు. నాకు మా ఇంటి కంటే అక్కడ ఉంటే నాకు అలవాటు అయిపోయింది కొద్ది రోజుల్లోనే. ఆయన నాకు ఈరోజు ఈ స్థాయికి రావడానికి, నేను నిర్ణయం తీసుకోవడానికి కారణమైన ఆయనకి మీ అందరి ఎదుట నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ చక్రధర్ సార్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, రాజేష్ గారు.
సార్ రైట్ వీడియో సార్ ఆన్ చేసి ఈరోజు ఆన్ చేసిన ఓకే ఓకే సార్ అదే ఒంట్లో బాగోకపోయినా కానీ మీ అయితే మీ యొక్క అయితే అందరు చెప్తుంటే మనం కూడా చెప్పాలని చిన్న సూపర్ సార్ అయినా వీడియో ఆన్ చేస్తానండి, పర్లేదు. నో ప్రాబ్లం సార్ నో ప్రాబ్లం ప్లీజ్ కంటిన్యూస్ సార్ ఇక్కడ ఉన్న ఇంపాక్ట్ లో ఉన్న గురువులందరికీ మరియు అదే విధంగా నాకు విద్యాభ్యాసాలు నేర్పినటువంటి గురువులందరికీ, అదే విధంగా నేను ఎల్ఐసి ఏజెంట్ గా చేస్తాను, మా డెవలప్మెంట్ ఆఫీసర్ గారికి కూడా మీ ద్వారా నేను ఆ, ఆ, అందరికీ కూడా ఆ, అందరికీ ఆ, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్లస్ నేను ఎక్కువ మాట్లాడటం స్టేజ్ పేరు అన్ని చాలా ఎక్కువ ఉంటాయి. నేను మాట్లాడంటే ముందే ఏదో అనుకుంటా కానీ తర్వాత మాట్లాడాను. నేను నా చిన్నప్పటి నుంచి నా విద్యాభ్యాసం మా అమ్మమ్మ గారి ఊర్లో జరిగింది, పలకలూరులో. నాకు నిత్య గురువు అంటే మా మదర్ అయినా కానీ మా అమ్మమ్మ గారితో అటాచ్మెంట్ ఎక్కువగా ఉండేది. మా అమ్మమ్మ గారి దగ్గర నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ఆమె కూడా చాలా నేను ఆర్డినరీలో పాస్ అయ్యాను 10th క్లాస్. ఆ విధంగా పాస్ అవటమే చాలా గొప్ప విషయంగా భావిస్తాను. ఆ రోజు నేను మా అమ్మమ్మ గారే నా గురువు దైవం అనే భావించే భావంతోనే నేను పెరిగాను. నేను ఉదయం ఆ రోజుల్లో కూడా ఉదయం పొద్దున్నే లేచి నేను ఉదయం మా అమ్మమ్మ గారు గేదెలు అవి పెంచేవాళ్ళు. నేను ఆ పెరుగు అమ్ముకొని వచ్చేవాడిని ఎల్లప్పటి తిరిగి. అది తీసుకొచ్చి అట్లాగే మా అమ్మమ్మ గారు సీజన్లో గోంగూర వేస్తే అవి కూడా తీసుకెళ్లి అమ్ముకొచ్చేవాడిని. నేను స్కూల్లో చదువుకున్నాక ఆమె నాకు అందరికంటే గురువులాగా మంచి చెడు అని మా మేనమామ గారు ఉన్నా కానీ వాళ్ళు పట్టించుకునేవారు కాదు. మా అమ్మమ్మ గారు ప్రజెంట్ లేరు. ఆ విధంగా నేను చదువుకున్నాను. అక్కడి నుంచి ఇంటర్మీడియట్ పొన్నూరు పిబిఎన్ కళాశాలలో చదువుకున్నాను. అక్కడ కూడా ఒక గుప్తా గారని నేను సిఎస్సి చదివాను. తర్వాత బిఏ తీసుకున్నాను. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో వచ్చేప్పటికి మేడం గారు, నాగమణి మేడం గారు అని చెప్పి బాగా చెప్పేవాళ్ళు. నేను బిఏ కంప్లీట్ చేశాను. అదే విధంగా తర్వాత ఒక చిన్న టెలివిజన్ ఛానల్లో వర్క్ చేశాను. తర్వాత నేను యాడ్స్ డిపార్ట్మెంట్ లో ఈనాడు వార్తలు చేశాను. తర్వాత అయినా ఇప్పటికి ప్రెస్టీజ్ బీర్ అనేది రెగ్యులర్ గా ఉంటుంది. నేను ఇక్కడ బాపట్ల ఎల్ఐసి ఏజెంట్ గా చేస్తాను. అదిగా చిన్న బిజినెస్ కూడా చేస్తాను. నేను ఆ రోజు మా అమ్మమ్మ గారి దగ్గర నేను ఉండి కూడా ఆ రోజు కూడా సెలవు వస్తే గేదెల దొరికెళ్ళేవాడిని. ఈ రోజు నేను ఎల్ఐసి ఏజెంట్ గా చేస్తూ చిన్న బిజినెస్ చేస్తూ కొంచెం నాకు ఏంటంటే సోషల్ వర్క్ పట్ల అవేర్నెస్ ఉంటుంది. ఎవరన్నా చేస్తారా అంటే నా సైడ్ నుంచి కొంచెం హెల్ప్ చేయాలనే ఆలోచన ఉంటుంది. అట్లా హెల్ప్ కాకుండా మనీ కూడా డొనేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు కరోనా టైంలో కూడా మా ఆఫీస్ లో శాస్త్రి గారు డెవలప్మెంట్ ఆఫీసర్ గారు, మేము ఇంతకుముందు బ్యాచ్ సామయ్య గారు డెవలప్మెంట్ ఆఫీసర్ గారు చేస్తే ఆయనతో పాటు సామయ్య గారు వాళ్ళతో పాటు కూడా మేము వెళ్ళి చేయటం అనేది జరిగింది. ఈ విధంగా చేయటం వలన నేను ఎల్ఐసి ఏజెన్సీ తీసుకున్న తర్వాత మా గురువు గారు ఎం వెంకటేశ్వరరావు గారు, ఆయన దగ్గర 2 సార్లు టెర్మినేట్ అయిందండి నా ఏజెన్సీ. మొహాట పడతా ఎవరన్నా అడిగితే మనం ఫీల్ అవుతాం, ఒకళ్ళని అడిగేది ఏందనే అభిప్రాయంలో ఉండేవాడిని. తర్వాత ఎండిఆర్టీ చేశాను, ఓడిసి వన్డే సెంచురియన్ చేశాను. అదే విధంగా ఈ రోజు నేను 15 lakhs పెట్టి కారు కొనుక్కొని తిరిగే పొజిషన్ లోకి వచ్చానండి. చాలా గర్వంగా మా అమ్మమ్మ గారు నేను చనిపోయే వరకు కూడా నాకు బ్రతుకున్నంత కాలం మా అమ్మమ్మ గారు నా గురువుగా భావిస్తాను. అంటే దైవంతో సమానంగా చూస్తాను. మా అమ్మ మా నాన్నగారు కూడా ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళతో అటాచ్మెంట్ మా అమ్మమ్మ గారు పెరగటం వల్ల అంత ఎక్కువ అటాచ్మెంట్ జరిగింది. ఈ విధంగా మీ అందరితో షేర్ చేసుకునే అవకాశం కల్పించిన ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. జ్వరంగా ఉండి కూడా మాట్లాడాల్సి వచ్చింది. ఇన్స్పైర్ అందరూ మాట్లాడటం వల్ల. అది సార్ అదే మనకు కావాల్సింది. అసలు ఎవరైతే మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నా సరే కానీ వాళ్ళను కూడా మాట్లాడించగలిగితే వీ విల్ బి వెరీ మచ్ సాటిస్ఫైడ్. సో థ్యాంక్ యూ. ముందుగా నాకు కాదండి, ఇది మీ అందరికీ. ఎందుకంటే మీ అందరూ మాట్లాడిన విధానం బట్టి, మీరు గుర్తు తెచ్చుకున్న గురువుల యొక్క ఆశీస్సులను అనుసరించి ఇంకొక వ్యక్తి ఒంట్లో బాగోకపోయినా సరే కానీ పొజిషన్లో మాట్లాడే పొజిషన్ లేకపోయినా సరే కానీ ఆయన మాట్లాడారంటే దిస్ ఆల్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ థింగ్, హ్యాట్స్ ఆఫ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హియర్. గురువులు అంటే మనం మర్చిపోని ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం మన గురువులను మర్చిపోకుండా మనం ఉన్నాము అంటే డెఫినెట్గా ఈ ఆశీస్సులు అనేవి ఇంకొంచెం పైకి మిమ్మల్ని తీసుకుని వెళ్తాయని నేనైతే బలంగా నమ్ముతున్నాను. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద వాట్ ఎవర్ ద థింగ్ యూ వాంట్ టు అచీవ్. డెఫినెట్లీ యూ కెన్ అచీవ్ దట్. సో సూపర్, వన్స్ అగైన్ ఫెంటాస్టిక్. ఆన్ ద స్పాట్ మనం ఎలా అయితే మాట్లాడాలనుకుంటున్నామో ఇప్పుడు చూసారు కదా, అందరిలో ఎమోషన్ అనేది కనిపిస్తుంది లేదని ప్రతి ఒక్కరిలో కూడా ఎమోషన్ కనిపిస్తుంది లేదా ప్రతి ఒక్కరికి కూడా. మాట్లాడేటప్పుడు గురువు గారితో అంటే టీచర్తో మనం గడిపిన టైంని, ఆ టైంలో నా భుజం మీద చేసి నాకు ఏ విధంగా చెప్పారు, ఈ టైంలో తిట్టడం ఎలా తిట్టారు, కొట్టడం ఎలా కొట్టారు, ఇవన్నీ కూడా గుర్తొచ్చినప్పుడు మన బాడీ లాంగ్వేజ్ అనేది ఇక్కడ అబ్సల్యూట్గా ఈ రో అంతా కూడా బాడీ లాంగ్వేజ్ రో అంతా కూడా 100% సాటిస్ఫైడ్ అండి. ఇది
ఎవ్వరికి కూడా అసలు అంటే చదివి వచ్చిందో ఎక్కడో తీసుకొని వచ్చిందో అనుకోండి, కొంచెం యాక్ట్ చేయాల్సి వస్తుంది కదా, అక్కడ ఫెయిల్ అవుతూ ఉంటాం అనమాట. ఇది మన ఓన్ స్టోరీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఎమోషన్ అనేది మీ మాటలతో పాటు ప్రతి మాటకి మీరు ప్రాణం ఇచ్చిన విధానం ఏదైతే ఉందో అద్భుతం. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ఇయర్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సో మచ్ సార్. ఎస్. థ్యాంక్ యూ సో అయితే మచ్. మిగతావి ఏవైతే ఉన్నాయో థ్యాంక్ యూ సో మచ్. మిగతావి ఏవైతే ఉన్నాయో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అంటే ఏబిసిడి టెక్నిక్లో బీ ఫర్ బాడీ లాంగ్వేజ్ అయితే అద్భుత, సూపర్ పండించారు, మామూలుగా కాదు అసలు. కొన్ని ఎమోషనల్ స్టోరీస్ ఉన్నాయి. డెఫినెట్గా ఫాదర్ అండ్ మదర్ గురించి చెప్పేటప్పుడు ఈ ఏజ్కి వచ్చిన తర్వాత, అంటే చిన్నప్పుడు ఇబ్బంది పడినా అనిపించినా ఏమనిపించినా సరే కానీ సర్టెన్ మెచ్యూరిటీ లెవెల్కి వచ్చిన తర్వాత ఈ రోజు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే 100% వాళ్ళ సపోర్ట్, ఆ విధమైన సపోర్ట్ లేకపోతే మనం ఖచ్చితంగా లేము. అది గుర్తుపెట్టుకోవడం అనేది ఇంకా మంచి విషయం. అండ్ ఇప్పుడు చెప్పినటువంటి సార్ రాజేష్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు షేర్ చేసిన విధానం కానీ మీరు డెవలప్ అయిన విధానం కానీ నిజంగానే నిజంగానే చాలా ఇన్స్పైరింగ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మిగతా వస్తే అటైర్ విషయంలోకి వచ్చేసరికి ఎంతమంది నాలా మీరు అటైర్లో సూపర్ ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? కనీసం స్నానం చేసి కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పొద్దున కాదండి, ఇప్పుడు సాయంత్రం. పొద్దున కాదు, నిన్న మొన్న కాదు, సాయంత్రం, ఈరోజు సాయంత్రం. ఓ సూపర్ సూపర్, థ్యాంక్ యూ. నో ప్రాబ్లం అండి. ఇది ఆల్ ఆఫ్ సడన్గా మనం పెట్టాం కాబట్టి అటైర్కి నేను అంతా ఫోకస్ చేయలేదు. ఇప్పుడు నేను అట్లీస్ట్ మీరు కెమెరా పెట్టుకునే విధానం మాత్రం నేను అబ్జర్వ్ చేశాను. ఇంకా ఎవరైతే కెమెరాని ఇప్పుడు నేను ఇలా చూస్తున్నాను అనుకో, మీకు ఏమనిపిస్తుంది అంటే నేను పైకి చూసినట్టు అనిపిస్తుంది కదా, అనిపిస్తుందా? నేను మీతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందా? ఇప్పుడు అనిపిస్తుంది. ఇందాక ఇలా చూసి మాట్లాడాను అనుకోండి, యాక్చువల్ నా స్క్రీన్ అక్కడే ఉంది, నేను మీతో మాట్లాడాలంటే అలా మాట్లాడాలి. నేను ఇలా మాట్లాడాను అనుకోండి, నేను ఎక్కడో చూస్తున్నట్టు ఉంటుంది, మీరు ఎక్కడో మీ పని అనేది మీరు చేస్తూ ఉంటారు. సో అటైర్ విషయంలో వచ్చేటప్పుడు నేను మీ వైపు చూస్తున్నట్టుగా మాట్లాడుతున్నట్టు ఇప్పుడు ఎలా అయితే వస్తుందో అలా వచ్చినప్పుడు నేను నిజంగా నా భావాలు నేను చెప్తున్నప్పుడు ఇంకా ఎఫెక్టివ్గా మనకు రీచ్ అవుతూ ఉంటుంది. సో ఎదురుగా ఉన్న వాళ్ళకి ఆ భావం రీచ్ అవ్వాలంటే అటైర్తో పాటు మన కాంటాక్ట్ అనేది, ఐ కాంటాక్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకంటే అక్కడ ఉన్న 100 మందికి 2 కళ్ళ చొప్పున లెక్క పెట్టుకుంటే 200 కళ్ళు మనం చూస్తూ ఉంటాయి. మన అపీరెన్స్ బాగాలేదనుకోండి, ఫస్ట్ ఇంప్రెషన్ అక్కడే పోద్ది, ఫస్ట్ ఇంట్రెస్ట్ అక్కడే పోద్ది అనమాట. అయినా కానీ మీ మాటతో మీరు కట్టి పడేసినా కానీ మీరు వాళ్ళ వైపు చూసి మాట్లాడలేదు అనుకోండి, ఇట్ విల్ బి గాన్ అగైన్. సో ఐ కాంటాక్ట్ ఒకటి సరిగ్గా చూసుకోండి. అది యాక్చువల్గా బాడీ లాంగ్వేజ్లో వస్తుంది, బట్ మీరు ఎమోషన్లో ఉండేటప్పుడు గుర్తు తెచ్చుకునేటప్పుడు ఇవన్నీ ఓకే, ఇలా ఆలోచించి ఇలా గుర్తు తెచ్చుకుని ఇవన్నీ అది ఓకే. కానీ కెమెరాని ఇలా పెట్టుకొని ఇక్కడ ఉండి మాట్లాడారు అనుకోండి, అంటే నేను అందరికీ చెప్తున్నానండి ఇది. నెక్స్ట్ టైం మీరు ఒక సెషన్ ఇవ్వమని మీకు ఇచ్చినప్పుడు, మీకు ఎప్పుడైనా సెషన్ ఇవ్వండి, ఓకే ఎవరు ఇక్కడ సుభాషిణి గారు మీరు అద్భుతంగా చెప్తున్నారు కాబట్టి ఈరోజు నాకు అవ్వట్లేదండి, మీరు సెషన్ తీసుకోండి, మీకు ఆపర్చునిటీ ఇచ్చాను అనుకోండి. అప్పుడు మీరు కెమెరా ఏమో ఇక్కడ అంటే మీరు కనిపిస్తున్నారు కానీ ఇలా ఉన్నారనుకోండి, ఏంటి ఉపయోగం? అంటే నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను అంతే. నేను మేడం పక్కా పర్ఫెక్ట్గా సెంటర్లో ఉన్నారు, బట్ ఇలా ఉంటేనే ఇట్స్ యాప్ట్. సో పొజిషన్ ఒకటి చూసుకోండి. అండ్ ఇలా చూస్తున్నట్టుగానో నేను కింద నుంచి మిమ్మల్ని చూస్తే అంత పెద్ద మనిషిలా నాకు మీరేమి వీరాంజనేయ స్వామిలా మాకు కనిపించక్కర్లేదు. మీరు ఏ లెవెల్లో ఉన్నారో ఐ కాంటాక్ట్ లెవెల్లో మీ కెమెరాని పెట్టుకుంటే ఇట్ విల్ బి వెరీ ఫ్యాంటాస్టిక్. సో అది ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఇక్కడ విజువల్గా చెప్పాలంటే ఇప్పుడు బాబు గారిది, సత్య గారిది, అండ్ దాస్ కుమార్ గారిది, బిందు గారిది, హేమాని మేడం అండ్ సాయి పవన్ ఓకే, స్వామి గారిది ఓకే, మోహిత్ ఈజ్ గుడ్, సైరాబాను ఈజ్ గుడ్, మిగతా వాళ్ళు ఏంటంటే సైఎస్ నరసింహమూర్తి సార్ ఈజ్ గుడ్. మిగతా వాళ్ళు ఏంటంటే కింద చూసినట్టు కనిపిస్తుందండి. ఇంకొంచెం ఒక 2 పుస్తకాలు ఎప్పుడో పక్కన పడేసి ఉంటాయి కదా, కొంచెం దుమ్ము దులిపి కనీసం దీనికైనా వాడేమనుకోండి మనం, కొంచెం మన ఎత్తు అంటే మన ఎత్తు పెంచడం అంటే మన ఎత్తు హైట్ పెరగమండి కాదు, మన కెమెరా లెవెల్ పెట్టుకుంటే ఇంకొంచెం సూపర్గా అనిపిస్తుంది. ఓకే, సో దట్ ఇస్ ద వన్ థింగ్. అండ్ ఇక్కడ కొంతమంది, నేను పేర్లు ప్రత్యేకంగా చెప్పట్లేదు, బట్ ఇది అందరికీ ఉపయోగపడేది కాబట్టి చెప్తున్నాను నేను. మనం ఎండ్ అయిపోయిన తర్వాత నేను ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే, లేదు నన్ను ఎంతసేపు మీరు భరించినందుకు
లేదు నాకు సరిగ్గా మాట్లాడడం రాదు అని లాస్ట్ అనమాట. అప్పటి వరకు అందరూ ఇలా చూస్తారు మీ వైపు. అప్పుడు మాత్రం నాకు సరిగ్గా మాట్లాడడం రాదు కానీ ఏదో అలా మాట్లాడాను అనేసరికి ఆహా అవునా అంటే వాళ్ళకి లేదా ఫీల్ మనం ఇస్తాం అనమాట వాళ్ళకి. మీరు ఇలా ఫీల్ అవ్వండి నాకు ఏం రాదని మీరు అర్థం చేసుకుని నాకు ఏం రాదు ఇక్కడ అని మీరు అర్థం చేసుకుని అని చెప్తున్నట్టు అనమాట. సో ఇవి మనం అవాయిడ్ చేయాలి. ఇవి అవాయిడ్ చేస్తూనే మనం మాట్లాడుతున్నప్పుడు ఏదైనా గుర్తు రాలేదనుకోండి గ్యాప్ ఇచ్చినా పర్వాలేదు కానీ అప్పుడు నేను బైక్ కీస్ వెతుకుతుంటే మా అన్నాను అనుకోండి అంటే కాంటెంట్ సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదని అర్థం అక్కడ. వరుసగా చెప్పినప్పుడు చూడండి అమ్మగారి గురించి నాన్నగారి గురించి చెప్పినప్పుడు చూడండి అసలు మనకు ఆగట్లే ఎక్కడ వచ్చేస్తుంది లోపల నుంచి వచ్చేస్తుంటుంది. ఎందుకంటే షేర్ చేసుకోవడం చాలా ఇన్ఫర్మేషన్ ఉంది టైం ఏమో తక్కువ ఉంది కాబట్టి ఇకపోతే ఇవేం రావు అనమాట. సో నిన్న మేడం నిన్నే చెప్పారు మనకి. సో ఇది ప్రాక్టీస్లో పోతూ ఉంటాయండి. ఇవి ప్రాక్టీస్లో పోతూ ఉంటాయి. ప్రాక్టీస్లో పోవాలంటే మీరు 10 నిమిషాలు మాట్లాడాలనేటప్పుడు మినిమం 25 minutes to 30 minutes ప్రిపేర్ అవ్వాలి మీరు. మినిమం అండి. అలా మాట్లాడగలిగితే అప్పుడు కూడా ఏబిసిడిలో కాంటెంట్ ప్రిపరేషన్లో మనకు చెప్పారు ఆల్రెడీ. ఓబిసి ఓపెనింగ్ బాడీ క్లోజింగ్ ఏం ఉండాలి అనేది అందరూ చాలా పర్ఫెక్ట్గా ఓపెన్ చేశారు. చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసి అలా 6th 7th 8th 10th డిగ్రీ తర్వాత ఇప్పుడు జాబ్కి వచ్చేసారు అందరూ. ఇది మాత్రం పర్ఫెక్ట్గా చేశారు. కానీ ఇక్కడ చెప్పేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఇవి ఎందుకు వస్తాయంటే మనం పాయింట్అవుట్ నోట్ డౌన్ చేసుకోకపోతే ఇలాంటి వస్తూ ఉంటాయి. ఒకసారి నోట్ డౌన్ చేసుకుంటే మనకు బాగా గుర్తున్నదైనా కానీ నోట్ డౌన్ చేసుకోవడం వల్ల ఏంటంటే క్లారిటీ వస్తుంది బ్రెయిన్కి. దేని తర్వాత ఏం చెప్పాలనేది అది క్లారిటీ తీసేసుకుంటుంది అనమాట. సో మీకు అలా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది. సో అది ఒకటి అందరికీ కామన్గా చెప్పాలనుకున్నది. అండ్ కొంతమంది చెప్పాను కదా ఈ ఫిల్లింగ్ గ్యాప్ ఫిల్లింగ్ వర్డ్స్ని అయితే కొంతమంది వాడారు. అవి ఫిల్టర్ అవ్వాలి అంటే అవి కూడా రాకూడదంటే ఖచ్చితంగా మనం కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ చేస్తూ ఉండాలి. ఓకే ఇంకొకటి మనం తక్కువ ఎక్కువ లేదు యావరేజ్ స్టూడెంట్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్ ఇవన్నీ ఎప్పుడో తెలుసా అండి. అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను ఇది. వన్ వి కంపేర్ విత్ ఎనీ అదర్ పర్సనాలిటీ మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ తక్కువ ఎక్కువ ఫస్ట్ గ్రేడ్ స్టూడెంట్ లాస్ట్ గ్రేడ్ స్టూడెంట్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ప్లీజ్ అవన్నీ ఇక్కడ డ్రాప్ అవుట్ చేసేసాను ఫస్ట్. వాటన్నింటిని ఇక్కడే వదిలేసాను. వాటన్నింటినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎవరితోనూ కంపేర్ చేసుకోక్కర్లేదు. బట్ కానీ మనకి మనం ఎంత పర్ఫెక్ట్గా నేను ఎంత బెస్ట్ ఇవ్వగలను అంత బెస్ట్ ఇస్తున్నానా లేదా అది మాత్రం మనం చెక్ చేసుకోవాలి. ఇది సెల్ఫ్ ఎగ్జామినేషనే సెల్ఫ్ అసెస్మెంట్ మాత్రమే జరుగుతుంది ఇక్కడ. ఎవ్వరు వచ్చి చెప్తారనో ఎందుకంటే ఈరోజు మీరు ఇక్కడ పర్ఫామ్ చేసింది మీరు పర్ఫామ్ చేసిన దాంట్లో 30-40% మాత్రమేనండి. ద బెస్ట్ అవుట్పుట్ విల్ బి అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ట్రైనింగ్. ఎంటైర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీ బెస్ట్ అవుట్పుట్ ఏంటంటే మీరు ఆ రోజు చూస్తారు. మీరు ఇంకా అక్కడతో కూడా ఆగిపోదు. అక్కడ నుంచి మీరు కొనసాగించే దాన్ని బట్టి మీకు ఇంకా ఇంప్రూవ్మెంట్స్ చాలా ఉంటాయి. ఓకే సో ఎప్పుడు కూడా ఎవరితో కంపేర్ చేసుకున్నట్టుగా మాట్లాడుతూ నేను తక్కువ ఎక్కువ అప్పుడు బాగుండేది ఇప్పుడు బాగాలేదు ఇలా అంటే ఇన్స్పైరింగ్గా చెప్పడానికి ఓకే అది. కానీ కంపేర్ చేసుకుని మనల్ని మనం డౌన్ చేసుకుంటే మాత్రం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. ప్లీజ్ డోంట్ గో ఫర్ అదర్ థింగ్స్. మీకు బెస్ట్ అయినది ఏదో మీకు తెలిసే ఉంటుంది. అది చాలా మందికి రాదు. ఇక్కడ కొంతమంది డాన్సర్స్ ఉన్నారు ఇప్పుడు. సో డాన్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది రాదు కానీ మాట్లాడటం రాకపోవచ్చు. వాళ్ళకి కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు మాట్లాడటం బాగొచ్చు. ఇప్పుడు చక్రధర్ సార్ దగ్గర మనందరం చూస్తే నార్మల్గా సబ్జెక్ట్ పరంగా అసలు ఎంతోమంది ఐఐటీని తయారు చేశారంటే ఈజ్ వెరీ పర్ఫెక్ట్ అండ్ వెరీ హై ప్రొఫైల్ ఇన్ దట్ ఏరియా. కొన్నిటిని సార్ కూడా నేర్చుకోవడానికి వచ్చారంటే వీ కెన్ లెర్న్ ఫ్రమ్ హిమ్. అలాగే ఇక్కడికి వచ్చే ట్రైనర్స్ దగ్గర నుంచి చాలా మంది దగ్గర చాలా హై ప్రొఫైల్స్ వాళ్ళు ఉన్నారు, బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి దగ్గర నుంచి మనం నేర్చుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు మాత్రమే వీ కెన్ గెయిన్ సంథింగ్. అంతేగాని మనం తక్కువలో ఉన్నాం కాబట్టి నేను చాలా ఎక్కువ నేర్చుకోవాలని ఫీల్ అవ్వద్దు. నేను ఆల్రెడీ నాకు అన్నీ బాగా వచ్చు కాబట్టి నేను ఏం నేర్చుకోవడానికి ఏం లేదు, ఏం చెప్తారో చూద్దాము అని ఆ మైండ్ సెట్ కూడా వద్దండి. జస్ట్ బీ ఓపెన్. మన బ్రెయిన్ ఎలాంటిదంటే ఒక స్పాంజ్ లాంటిదే. కానీ అదేంటంటే సిల్క్ క్లాత్ అనుకోండి, వాటర్లో ముంచిన వెంటనే తీసుకుంటుందా వాటర్ని? తీసుకుంటుందా? తీసుకోదు. అదే కాటన్ క్లాత్ అయితే
పర్ఫెక్ట్గా ముంచిన వెంటనే తీసుకుంటుంది. మన బ్రెయిన్ కూడా అలాంటిదేనండి. యాక్సెప్టెన్సీ చాలా తక్కువ అనమాట. ఈగో ఒప్పుకోదు, దానికి ఉన్న ఈగో ఒప్పుకోదు, దానికి ఉన్న వయసు పరంగా కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, ఏదైనా సరే. కానీ ఈగో ఏం చేస్తుందంటే, వీళ్ళు మనకు చెప్పేది ఏంటి, చెప్తారులే, మనకు తెలిసింది ఉంది కదా ఆల్రెడీ. ఓకే, మీకు తెలిసిన దాంట్లో కొంచెం వేస్ట్ ఎక్కడో దగ్గర కొన్ని ఉంటాయి కదా, ఆ వేస్ట్ తీసేసి కొత్తగా ఏమైనా చెప్తున్నారేమో ఫిల్ చేయడానికి రెడీగా ఓపెన్గా ఉండాలి. ఆ ఫిల్టరేషన్ మన దానిలో జరగాలన్నమాట. సో అది ఒక్కటి కొంచెం మనం మేనేజ్ చేసుకోగలగాలండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తక్కువ అని మాత్రం ఫీల్ ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు. నేర్చుకోవడానికి రెడీగా ఉన్నట్టుంటే ఇట్ విల్ బి వెరీ వెరీ ఫైన్ ఫర్ అస్. నేర్చుకోవడానికి మాత్రం రెడీగా ఉండాలి, బట్ తక్కువ అని మాత్రం ఎప్పుడు ఒపీనియన్ ఇవ్వకూడదు. అండ్ ఏమంటే నేను ఏమైనా సీరియస్గా చెప్పాను కాంపిటీషన్ అని పెట్టానండి. ఎందుకండి నవ్వట్లేదు నన్ను చూస్తే? అంత కోపంగా కనిపిస్తున్నాను మీకు ఏమైనా నేను? మీ అంత కరెక్ట్గా ఎమోషన్ చెప్తున్నారు ఎంత అయితే మాత్రం, ఎంత మంచి ఎమోషన్ అయితే మాత్రం కొంచెం సార్ కూడా కామెడీ ఉండదు సినిమాలో. నేనైతే అవుతూనే ఉన్నాను సార్. మీరు నవ్వుతున్నారు సార్. అంటే అందరి గురించి, అంటే నేను పేరు చెప్పలేను కదా, అందుకు అడుగుతున్నాను అనమాట. గురువు గారు మనల్ని ఎంత మంచి పొజిషన్లో పెట్టినప్పుడు ఎంత హ్యాపీగా షేర్ చేసుకోవాలి. అంటే ఎక్కడో దగ్గర మనం వాళ్ళని చిన్న ఇబ్బంది పెట్టిందో, లేదా ఆ టైంలో మనం సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వలేదనో చిన్న రెగ్రెట్ ఉంటే ఉండొచ్చు. అటువంటి వాటిలో ఎమోషన్ అలా పలికించడంలో ఏమాత్రం తప్పు లేదు. కానీ యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్, ట్రైనర్, మీరు ఏదైనా సరే కానీ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మీరు నవ్వుతూ మాట్లాడితేనే మీ మొహం చూస్తారండి. మనం ఎంత మేకప్ పూసుకున్నా సరే కానీ ఇట్ విల్ నాట్ బి యాక్సెప్ట్ చేయరనమాట. ఓకే, సో అది ఒకసారి చూసుకోండి. స్టేజ్ ఫియర్ దగ్గరికి వస్తే, స్టేజ్ ఫియర్ అనేది పోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ యు ఆర్ లెర్నింగ్ సంథింగ్ ఫ్రమ్ దిస్. మీరు నేర్చుకుంటున్నారు. పర్ఫెక్ట్గా నేర్చుకున్న వాళ్ళకి ఇది మీరు ఇచ్చిన అసైన్మెంట్స్ కనుక చేస్తే, నేను మీకు బెట్టగా చెప్తున్నాను, నేను మీరు అనుకున్న దానికంటే చాలా బాగా మంచి వక్తగా మాట్లాడతారు మీరు. సో ఇది నా ఫైనల్ మీకు చెప్పాలనుకున్నది. సో డెఫినెట్గా ఈ పాత్రలో మీరు ఈరోజు ఎక్స్ప్రెస్ చేసిన ఎమోషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఇది ఎందుకు ప్రత్యేకంగా పెట్టామంటే, గురువులను గుర్తు చేసుకోవడం అనేది మొదటి ప్రాధాన్యత అయితే, మనం నిజంగా అది ఫీల్ అయినప్పుడు, మన లైఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినప్పుడు ఎంత ప్రొయాక్టివ్గా మన బాడీ అనేది మనం సహకరిస్తుంది, మన వాయిస్ ఎలా వస్తుంది, మన కాంటెంట్ ఎలా వస్తుంది, మన ఎమోషన్స్ ఎలా యాడ్ చేస్తుంది, ఇవన్నీ కూడా మనం కంపేర్ చేసుకోవడం చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, సో బీ ద బెస్ట్ ఆఫ్ యువర్ వర్షన్. మీ వర్షన్లో మీరు ఎవరైతే బెస్ట్ ఉన్నారో, నేర్చుకున్న వాటిని బెస్ట్ వర్షన్ బయట తీయండి. ఆటోమేటిక్గా యూ విల్ బీ ఏ వెరీ వండర్ఫుల్ పర్సన్. డెఫినెట్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచి మంచి ప్రొఫైల్తో ఉన్నవాళ్ళు, మంచి ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉన్నవాళ్ళు. ఇవి ఖచ్చితంగా మనం ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ యొక్క మోటోని ఇంకొంచెం ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఉపయోగపడతాయి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ యువర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ దిస్ ఇమీడియట్ యాక్టివిటీ. అందరూ కూడా చాలా బాగా చెప్పారు, చాలా బాగా చేశారు. అండ్ మోహిత్, సాయి, అలాంగ్ విత్ యువరాజ్ ఎవరైతే ఉన్నారో, అండ్ జునైరా, అంతే కదండి, జునైరా కదా. యూ హ్యావ్ వెరీ అంటే మీకు ఫ్యూచర్ అనేది చాలా మంచి లెవెల్ ఉంటుందండి. ఇంకా ఇంకా మంచి గ్రోత్ లెవెల్కి వెళ్ళొచ్చు మీరు. సో ఎందుకంటే మాకు చాలా లేట్గా తెలిసింది ఇంపాక్ట్ అనేది, మీకు చాలా త్వరగా తెలిసింది అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడ మీకు ఇచ్చిన మీ పేరెంట్స్ సపోర్ట్, మీ టీచర్ సపోర్ట్ ఇవే కాదు, ఇంపాక్ట్ కూడా మీకు సపోర్ట్ ఇస్తుంది. మీరు ఎంత తీసుకుంటే అంత ఇంపాక్ట్ నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ ఓవర్ టు యు సార్, ఆర్వీఆర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ సో మచ్. థ్యాంక్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్. మీ గురువుల్ని మీ లైఫ్లో ఇన్స్పిరేషనల్గా ఉన్న వాళ్ళందరినీ మీరు గుర్తు చేసుకున్న ఎమోషన్ చాలా బాగా ఎక్స్ప్రెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఆన్ దిస్ అకేషన్ ఆఫ్ హ్యాపీ టీచర్స్ డే. నా బ్యాక్గ్రౌండ్లో ఉంది కదండి, ఐఎమ్ హ్యాపీ టు షేర్ దిస్. టుడే ఐ రిసీవ్డ్ ద బెస్ట్ టీచర్ అవార్డ్ అండి. కంగ్రాచులేషన్స్ సార్. 4th time. Thank you in the associate professor. Congratulations sir. Thank you. సో ఈవిడ మా నెల్లిమర్ల, మా కాలేజ్ ఉన్న నెల్లిమర్ల ఎమ్మెల్యే, జనసేన పార్టీ అండి, లోకం మాధవి గారు. మా ప్రిన్సిపల్ సార్, మా మేనేజ్మెంట్ అందరూ కూడా. నా ఫోటో బ్యాకప్ మిస్ అయ్యి చూసుకోండి ఒకసారి. థ్యాంక్ యూ. నేను ఇంపాక్ట్ లోకి వచ్చాక థర్డ్ టైం అండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇది హ్యాపీనెస్ ని అందరికి పంచాలి. ఇంపాక్ట్ లోకి వచ్చిన తర్వాత థర్డ్ టైం అండి రిసీవ్ చేసుకోవడం, అంటే ఇంపాక్ట్ లో ట్రైనింగ్ అయిన తర్వాత. సో అంటే మనం ఊరినే చెప్పమండి, మరి ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వెళ్తాం అనేది ఊరినే చెప్పం మనం. డెఫినెట్లీ ఆ స్కిల్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు.
ఆ వేరియేషన్ ఎప్పటికప్పుడు కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి మీరు కూడా మంచిగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి మనకి అవుట్పుట్స్, అసైన్మెంట్స్, ఫీడ్బ్యాక్స్ అనేవి బెస్ట్ టూల్స్ అండి. వాటిని ఎంత మంచిగా ఉపయోగించుకుంటే అంత అద్భుతంగా మీరు ట్రాన్స్ఫార్మ్ అవుతారు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఉదయ్ సార్. జస్ట్ నా హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడానికి తీసుకున్నాను అంతే. థ్యాంక్ యూ ఆల్. ఆల్ ద ఖచ్చితంగా బెస్ట్ సార్, అండి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. సార్ డెఫినెట్ గా సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎస్, ఆర్వీఆర్ సార్ అంటే ఒక మంచి బ్రాండ్ అండి, కాలేజీలో మంచి బ్రాండ్. అసలు ఏ విషయం మీ సెషన్కి ఎలా అయితే మీరు సార్, మీ సెషన్ ఇంకా అవ్వలేదు కదా సార్ వీళ్ళకి? ఓకే, ఆ సస్పెన్స్ అలాగే ఉంచుదామండి. అలా ఉంచినప్పుడే ఆ మజా ఏంటి అనేది ఆ రోజు మీకు తెలుస్తుంది ఖచ్చితంగా. సో వన్స్ అగైన్ సార్ కంగ్రాచులేషన్స్, సూపర్, యువర్ అల్టిమేట్. థ్యాంక్ యూ అండి. నాకు థ్యాంక్ తెలుసు యూ. మీ టీచింగ్స్ కానీ మీ ట్రైనింగ్స్ కానీ ఎలా ఉంటాయో. యా అండ్ ఇంకా అంటే స్టేట్ లెవెల్లో కూడా అడిషనల్ యాడ్ చేస్తాను చిన్నది ఒకటి, విత్ యువర్ పర్మిషన్. సార్. విత్ యువర్ పర్మిషన్ చిన్న సబ్మిషన్. ఓకే సార్, ప్లీజ్. యా డియర్ ఫ్రెండ్స్, నేను కూడా మీకు రిక్వెస్ట్ చేశాను, మన ప్లాట్ఫామ్కి మీ ఫ్రెండ్స్ని పరిచయం చేయండి. మన ఇంపాక్ట్కి లాస్ట్ ఛాన్స్ మిస్యూజ్ చేయొద్దు. ఈ రేపు తర్వాత ఇంక మరలా మనం కొత్త వాళ్ళని తీసుకోవడానికి అవ్వదండి. ఈరోజు గురుదక్షిణ మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇంపాక్ట్ ఫౌండేషన్కి జస్ట్ ఇంట్రడ్యూస్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ఆర్ రిలేటివ్ ఆర్ ఎవరైనా కావచ్చు, ఇంట్రడ్యూస్ చేయండి. ఎందుకంటే ఈరోజు మనం ఎంత హ్యాపీనెస్గా ఉన్నామంటే దానికి మన ఇంపాక్ట్ నో డౌట్ ఎట్ ఆల్ మంచిగా మనకి హెల్ప్ చేసింది. సో అదే నా రిక్వెస్ట్ అండి మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, నరసింహూర్ సార్ ఏం మాట్లాడతారు సార్? ఓకే, ఓకే సార్. సార్, ఏ టీచర్కైనా సరే స్టూడెంట్ తో కలిసి ప్లాట్ఫామ్ షేర్ చేసుకోవడం చాలా గొప్ప విషయం సార్, అంతే కదా సార్? ఎస్ సార్. సో అలాంటి ప్లాట్ఫామ్ ఈ రోజు నేను ఎక్స్పీరియన్సింగ్ ఇట్ సార్. మీరు చూస్తున్నటువంటి సత్య కోట అనేటువంటి అమ్మాయి నా స్టూడెంట్ సార్. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్లాసెస్ ఆన్లైన్ లో చెప్తున్నాను. సో తను నా స్టూడెంట్ సార్. నా మాట విని ఇంపాక్ట్ లోకి వచ్చింది. ఇంపాక్ట్ లోకి వచ్చి తను నాతో పాటు తను కూడా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ట్రై చేస్తుంది. సో అంతకు మించినటువంటి గురుదక్షిణ ఇంకేమో ఉండదు సార్ ప్రపంచంలో. సో మనం ఏదైనా చెప్తే ఫాలో అయ్యేటువంటి స్టూడెంట్స్ ఉన్నారంటే, అందుకే ఈ రోజు అంతా కూడా ఇలా బాగుంది, మనకి హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను షేర్ చేసుకోవాలనుకున్నాను సార్. థ్యాంక్ యూ వండర్ఫుల్ సార్. సార్, వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ. యాక్చువల్గా అంటే మీ మాట విన్నారు అని మీరు అనుకుంటున్నారు కానీ సార్, యు ఆర్ ద బెస్ట్ టీచర్ ఎవర్ ఇన్ హర్ లైఫ్, ఐ థింక్ సో. ఎందుకంటే ఇటువంటి ప్లాట్ఫామ్ని పరిచయం చేయడం అంటే చెప్పినా కానీ వినరు సార్ చాలా మంది. అంటే గురువు ఎలా ఉన్నారో శిష్యురాలు కూడా అలాగే ఉన్నారు అనుకోవచ్చు ఇక్కడ. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను కనీసం 500 మందికి పంపించాను సార్, ఒకటే జాయిన్ అయ్యారు. సూపర్ సార్. సో మనం ఐఎమ్ హ్యాపీ. ఫాలో అవుతున్నాం సార్. మన స్టూడెంట్ మనతో పాటు ప్లాట్ఫామ్ షేర్ చేసుకుంటాను, అంతకుమించి హ్యాపీనెస్ ఏం కాదు సార్. అంతకుమించిన గురుదక్షిణ, అంతకుమించి బెస్ట్ టీచర్స్ డే ఎక్కడ ఉండదు సార్. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ. నైస్. ఎస్ సార్, అశోక్ మెహతా సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఒకటే, నా పేరు అశోక్ మెహతా, నేను 126 బ్యాచ్ ఇంపాక్ట్ ఇయర్ని. సో ఇప్పుడు ఏంటంటే మన వాళ్ళు అందరూ చెప్పినట్టుగా తల్లిదండ్రులు మనకి మొదటి గురువులు, అలాగే ప్రకృతి మనకు ఒక పెద్ద గురువు. వీటిని కామన్ గా చెప్తాము. బట్ నేను ఇక్కడ 2 విషయాలు షేర్ చేయడానికి చెప్తున్నానండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను బీఈడి చేయలేదు, నాకు టీచర్ అయ్యే ఛాన్స్ లేదు. అయినా కూడా ఈరోజు నేను బయటికి వెళ్తే కొంతమంది స్టూడెంట్స్ నన్ను కలిసి, సార్ మీరు నాకు క్లాస్ చెప్పారు సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్ అని చెప్తుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అది ఎందుకు అంటే, ఇంత మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ అయినందుకు, దాంట్లో నేను ట్రావెల్ చేసినందుకు. ఈ ట్రావెల్స్ లో వెళ్ళి నేను స్కూల్స్ లో ఫ్రీ సెషన్స్ చెప్పేటప్పుడు గవర్నమెంట్ పిల్లలకి వాళ్ళు విని, నాకు రీసెంట్ గా ఒక 2 days బ్యాక్ ఒక అబ్బాయి ఒక స్వీట్ స్టాల్ దగ్గర కనిపించి, సార్ హ్యాపీ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ సార్ అని చెప్పాడు. తను ఎవరు నువ్వు అని అడిగితే, సార్ మీరు మాకు క్లాస్కి వచ్చి గోల్ చార్ట్ కోసం చెప్పారు సార్ అని చెప్పారు. సో అప్పుడు స్ట్రైక్ అయింది, ఈ అబ్బాయి పలానా స్కూల్లో చదువుతున్నాడు. సో ఆ రోజు భోజనం చేయకుండానే నా కడుపు నిండిందండి. ఆ రోజు నేను అనుకున్నాను, నా గురువులైనటువంటి ఇంపాక్ట్ అందరికీ పాదవందనాలు చెప్పాను. ఇంతటి మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన గంప నాగేశ్వరరావు గారికి అయితే నేను ఏం చేసినా తక్కువే అని
ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను సార్. అంటే అంతకు ముందు తెలుసు, బట్ ఆ రోజు నేను ఫీల్ అయ్యాను బాగా, ఎందుకంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. సో ఇది ఫస్ట్ థింగ్ అండి. సెకండ్ థింగ్ ఇంకొకటి ఏంటంటే, నార్మల్గా చెప్పేదానికి డిఫరెంట్గా చెప్తున్నాను. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ స్టేజెస్లో టీచర్స్ని ఎలా అనిపించాము, వాళ్ళ దగ్గర నుంచి వచ్చి తీసుకున్నది ఏంటి, మనం ఇచ్చింది ఏంటి, చాలా గుర్తుంటాయి. బట్ ఈ రోజు నాకు ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ అన్నది నేను ఫేస్ చేశానండి. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక 20 years బ్యాక్ నేను డిగ్రీ చదివినప్పుడు మాకు అకౌంట్స్కి సంబంధించి లక్ష్మణరావు సార్ అని ఆయన నాకు గురువు అనమాట. సో లక్ష్మణరావు సార్ దగ్గర అప్పుడు మేము చదివినప్పుడు మేము ఐడెంటిఫికేషన్ స్టూడెంట్స్. 20 years గడిచింది. మధ్యలో 10 years సార్తో ట్రావెల్ చేసాం, సార్తో మాట్లాడే వాళ్ళం, వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం, మాట్లాడే అన్నీ అయ్యాయి. బట్ 10 years ముందు నుంచి అతనితో కమ్యూనికేషన్ లేదు. ఆయనకి సిక్ అవడం వల్ల వాళ్ళ అబ్బాయి దగ్గర రాజమండ్రిలో సెటిల్ అయ్యారు. బట్ ఈ రోజు నాకు మళ్ళీ ఫోన్ చేసి, నేను అన్ఎక్స్పెక్టెడ్ గా సార్ ఫోన్ చేస్తారు అనుకోలేదు, ఫోన్ చేసి నాన్న ఎలా ఉన్నావు అన్నారు. సార్ హ్యాపీ టీచర్స్ డే సార్ అని అంటే, నేను టీచర్స్ డే చెప్పలేదని కోపంతోనే నేను చేశాను, ఎప్పుడు చేసేవాడు ఎందుకు చేయలేదని. సార్ మీ నెంబర్ ఎవరో ఎత్తి మిస్ అయిందని అంటే, మీ నెంబర్ కాదనుకున్నాను సార్. లేదు దాంట్లో ఉన్నాను అన్నారు. సో ఒక స్టూడెంట్ కి ఒక టీచర్ 20 years పాటు గుర్తు పెట్టుకున్నారు అంటే అది ఎంత గొప్ప విషయం అన్నది మనం గుర్తించాలి. ఎందుకంటే నేను అన్నది, టీచర్ కి స్టూడెంట్ ఎంత గుర్తుంటాడు అంటే, టీచర్ కి మనం ఇచ్చే రెస్పెక్ట్ ఎంత బాగుంటే అంత మనం గుర్తుంటామండి. ఎంత బాగా చదువుకుంటే అంత బాగా వాళ్ళకి మనం గుర్తుంటామండి. సో టీచర్ తో బాండింగ్ ఎంత బాగుంటే అంత మనం గుర్తుంటామండి. ఇది ఈ రోజు జరిగిన సిచ్యువేషన్ మీతో షేర్ చేసుకున్నాను. ఇలాంటివన్నీ ఈ ప్లాట్ఫామ్ లో గురువులైనటువంటి చాలా మంది నేను ఇక్కడ సంపాదించాను ఇంపాక్ట్ లో. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ, నాకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ నాకు గురువులు అయ్యారంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిట్స్. నేను చాలా ఉత్సాహంగా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు టీచర్స్ డే అంటే ఇలాగనే ఉండాలి. ఫస్ట్ టైం మంచి టీచర్స్ డే అని సెలబ్రేట్ చేసుకుంటున్నాను అనిపించింది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గంపనాగేశ్వర గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్. ఎస్ సార్, స్వామి సార్. సో యాక్చువల్గా ఇది యాక్టివిటీ కాబట్టి కొంచెం లేట్ అయింది సార్ ఆల్రెడీ. ప్లస్ బట్ ప్లీజ్ యాజ్ క్విక్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ బీ క్విక్ సార్. వాట్ యూ సార్? సార్ ఈ రోజుకి వదిలేయండి, వాళ్ళ గురువుల గురించి మాట్లాడుతున్నారు కదా. ఓకే, అదే సార్. అంటే వాళ్ళకి ఆ ఫీల్ ఉంటే నో ప్రాబ్లం సార్. లేదంటే ఏంటి ఉదయ భాస్కర్ సార్ వచ్చారంటే ఇలాగ అయిపోద్దేమో అనుకున్నారు అనుకోండి. ఉంటే వాళ్ళు ముందే ఆర్వీఆర్ గారు సార్, ఉదయ్ గారు, ఆర్వీఆర్ సార్ వాళ్ళ ఆటలు మాట్లాడాలంటే చాలా గ్రేట్ సార్. ట్రాన్స్ఫర్మేషన్ టైం అవసరం లేదు సార్. ఇట్ విల్ కంటిన్యూ. బ్లడ్ ఎలా ఉంటుందో బాడీలో ట్రాన్స్ఫర్మేషన్ కంటిన్యూ అవుతూనే ఉండాలి. టాబ్లెట్స్ మరి అవసరం ఉండదు సార్. సార్ ఆర్వీఆర్ సార్, కంగ్రాచులేషన్స్ సార్. హార్టీ కంగ్రాచులేషన్స్. మీలాంటి గురువులు మనతో ఉండడం. సార్ ఉదయ్ భాస్కర్ సార్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు, మీ ఇన్నింగ్స్ కోసం వెయిట్ చేస్తాం సార్. వీఆర్ అవైటింగ్ ఫర్ యువర్ స్పీచ్ అండ్ యువర్ క్లాస్. ప్రతి క్లాస్ రోజుకు ఒక గ్లాస్ పాలు ఇస్తున్నట్టుంది సార్ మాకు. విటమిన్స్ అన్నీ వచ్చేస్తున్నాయి బాడీలోకి. అంటే ఇది నిజంగా అతిశయోక్తిగా చెప్పడం లేదు, నిజంగా చెప్తున్నాను. నేను అసలు యాక్చువల్గా నిన్న కూడా నేను ఎక్కడ ఆఫీసులో మాట్లాడినా నా చేసిన స్టేటస్ చూసి నేను వెళ్ళిన 1 to 3 క్లాసెస్కి వెళ్ళి చూసి మీరు ఇంపాక్ట్ అయ్యాను సార్. ఇప్పుడు మీరు బాగా ఇంపాక్ట్ అయ్యారు, ఏది మాట్లాడినా మీరు ఇంపాక్ట్గానే మాట్లాడుతున్నారు అంటున్నారు. నిజంగా నాకు అనిపిస్తుంది. అంటే ఆ ఫీల్, అదొక హ్యాపీనెస్, కాన్ఫిడెన్స్ ఫుల్ చేస్తున్నట్టుంటుంది వాళ్ళందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేట్ ఆపర్చునిటీ టు స్టాండ్ హియర్. మీ అందరి ముందు కూర్చునే అవకాశం ఇచ్చిన భగవంతుడికి, గంపనాగేశ్వర సార్కి, ముఖ్యంగా మెహతా సార్కి, ఆర్వీఆర్ సార్కి, ఇంకా ఉదయ్ భాస్కర్ సార్తో ఇప్పుడు మాట్లాడలేదు కానీ అక్కడ 3 days లో ఐ హావ్ సీన్ హిస్ యాక్టివిటీస్ అండ్ యాక్టివ్ పార్టిసిపేషన్. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ గ్రేట్ టైం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో డెఫినెట్గా అండి, త్వరలోనే మనం ఆఫ్లైన్లో కలిసినప్పుడు ఇంకా గట్టిగా పండుగ చేసుకుందాం. ఎస్ అమ్మాజీ మేడం. అందరికీ శుభ సాయంత్రం అండి. గుండె చాలా భారంగా ఉంది నాకైతే. నేను ఎప్పుడూ కూడా కొత్త స్టూడెంట్ లాగా చేరిపోయి నాకు కూడా చేతటం అలవాటైపోతుంటుంది. నేను ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయాను అని కూడా గుర్తుండదు. ప్రతి క్లాసులో కూడా కొత్త పాయింట్లు ఎన్నో వస్తూ ఉంటాయి. ముఖ్యంగా నా తల్లిదండ్రులకు నాకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. 1960 టైంలో, అంటే 52లో పుట్టాను. ఆ టైంలో ఆడపిల్లలకి అంతగా చదివించేవారు కాదు. మాదొక పల్లెటూరు వ్యవసాయదారి కుటుంబం.
అయినప్పటికీ నా తల్లిదండ్రులు 3 అమ్మాయిలు, ఒక అబ్బాయి. అబ్బాయితో పాటు 3 అమ్మాయిలను కూడా చదివించారు. ఆ అదృష్టం కాబట్టే నేను మీతో ఇవాళ ఇలా నిలబడి మాట్లాడగలుగుతున్నందుకు వాళ్ళకి ముందర ధన్యవాదాలు. తర్వాత 70s ఉండగా నేను ఫేస్బుక్లో చూసి ఈ ఇంపాక్ట్లో చేరటం జరిగింది. అది ఇంకొక అద్భుతం, అదృష్టం. సారీ అమ్మ అమ్మ నేను ఒక్క అప్పుడప్పుడు నిమిషం. క్లాస్లో ఉన్నప్పుడు ఇంటికి కాదు ఎవరైనా కాదు మేము విజిట్ చిన్నది చేయడానికి ఇంటరప్షన్. వచ్చి సారీ ఏం టు చేస్తుంది ఇంటరప్ట్ యూ. అమ్మని మా అమ్మాయిని అడిగితే మా క్లాస్లో ఉందండి. క్లాస్లోనా? ఏం క్లాసు? ఇప్పుడు అన్నట్టుగా వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తుంటే వాడు దేంట్లోనే జాయిన్ అయింది క్లాస్ అంటే. అలా అందరూ ఆశ్చర్యపోతున్నారు. నాకు మాత్రం నిత్య విద్యార్థిలాగా నేర్చుకోవటమే తెలుసు. నాగమణి గారి క్లాసులు ఎప్పుడు విన్నాను. నేను నేర్చుకున్నప్పుడు కూడా మాకు చెప్పారు. కానీ ఎప్పుడు చూసినా ఆవిడ కొత్త కొత్తగా చెప్పినట్టు అనిపిస్తుంది. ఏదో ఒకటి ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఉంది అనిపిస్తుంది. అలాగే ఇవాళ మీరు ఎంత షేర్ చేసుకుందంతా కూడా చాలా ఆనందంగా అనిపించింది. ముఖ్యంగా సుభాషిణి భీమిలీలో చదివిందే ఏమో. దే టీచర్స్ అందరి పేరు కూడా అన్నమేరీ టీచర్ సైన్స్, నికోలస్ ఎస్ మేడం. హిందీ, ఇవన్నీ ఎస్ దీపా మేడం. సిస్టర్ ఇంగ్లీషు. ఆవిడ కనుక గిచ్చిందంటే చిన్న స్కిన్ తీసుకుని ఇలా అంటే అవును ఇంకా అక్కడి మేడం. నుంచి బ్లీడింగ్ అవ్వాల్సిందే, అంత ఇదిగా ఉంది. ఆ పక్కనే మాది మదర్ తెరిసా నర్సింగ్ హోమ్ అమ్మ. మీ స్కూల్ పక్కనే ఓకే ఉండేది. మేడం, అందుకని మా తెలుసు. అమ్మాయిలు కూడా అక్కడే ఓకే మేడం. చదివారు. అప్పుడు కూడా నేనండి మాట్లాడటం రాకపోయినా కానీ మాకు తెలిసినది ఒకటి ఉంది కదా, వృక్షాలు లేని ఊళ్ళో ఆవదం చెట్టే మహావృక్షం అని. అప్పుడు కొంచెం నేను ఆవదం చెట్టుని కానీ భీమిలీలో మహావృక్షం లాగా వాళ్ళు ఫీల్ అయ్యేవారు. అలా చాలా మంది నాకు కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఏం చెప్పాలి, చెప్పేది ఎలా ఉండాలి అన్నది నేర్చుకుని చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఆ చెప్పటంలో ఆనందాన్ని అనుభవిస్తూ నేను చెప్తున్నాను. ఇందుకు మాత్రం ఇంపాక్ట్ను గంప నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు చెప్పకపోతే నేను గ్రాటిట్యూడ్ లేనిదాన్ని అవుతాను. అలాగే నాకు నేర్పిన మెంటర్స్ అందరూను, ఇంకా ఇప్పటికీ మీకోసం వస్తున్న మెంటర్స్ అందరూ కూడా చెప్తున్న తీరు కానీ, అక్కడ వేరే చోట కూడా మళ్ళీ ఇదే క్లాసులు జరుగుతున్నాయి. 2 ఓపెన్ చేసి ఇస్తున్నాను. ఇవాళ అక్కడ నాకు గిరిప్రసాద్ గారు కనిపించారు. నేను వైజాగ్ దాంట్లో కాదు కదా, ఇదేంటి ఈయన ఇక్కడ కనపడుతున్నారంటే ఇవాళ ఆయన సెషన్ అక్కడ ఉంది. అలా సెషన్స్ వింటూ ఉంటే, నిత్య విద్యార్థులుగా కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటే, మనకు ఒక మాట అంటారు, మీకు శ్రోత అయితేనే మంచి వక్త అవుతారు. మీరు వక్త కావాలనుకుంటే ముందర మంచి శ్రోత అవ్వండి, అన్నీ వినండి, విని మంచి చెడులు ఆలోచించి దాన్ని ఎంత చక్కగా మీరు రిప్రజెంట్ చేసి వాళ్ళకి చెప్పగలుగుతారో అప్పుడే మీరు మంచి వక్తలు అవుతారు. ఆసక్తి ఉంటే ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు, తగ్గేదే లేదు. బాగా నేర్చుకోండి. వీళ్ళ మించిన మెంటర్స్ మీరు అవ్వాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు, ఇప్పుడు వరకు నన్ను విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. గిరిప్రసాద్ సార్, థ్యాంక్ యూ అమ్మా. కంగ్రాచులేషన్స్ అండి. నేషనల్ గిరి సార్, బిల్డింగ్ అవార్డు తీసుకున్నారు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్. అండ్ వన్స్ Yes, అగైన్ yes, yes. డైరెక్ట్ గా కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్ ఫేస్ సార్. టు ఫేస్ హ్యాపీ టీచర్స్ డే సార్. Thank you all అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హార్డీ ఓకే, కంగ్రాచులేషన్స్ సార్. యా థ్యాంక్ యూ. నేను యాక్చువల్ గా ఈ రోజు కొంచెం కంగ్రాచులేషన్స్. లేట్ గా జాయిన్ అయ్యాను మీతోటి. కారణం ఇప్పుడే నల్గొండ బ్యాచ్ లో జూమ్ ఎటికెట్ చెప్పొస్తున్నాను. అక్కడ జాయిన్ అవ్వడమే లేట్ గా జాయిన్ అయ్యాను. బికాస్ బయట నుంచి రావడం వల్ల కొంచెం లేట్ అయింది. మన అమ్మాజీ అమ్మ గారు నన్ను అక్కడ పలకరించి ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. కరెక్ట్ గా అదే మాట అప్పుడు మీరు చెప్తున్నాను సార్, మీరు ఇక్కడ పిలిచినప్పుడు వచ్చారు. నేను మీతో మీ మాట్లాడలేకపోయానండి. గురించి ఆవిడ చెప్తున్నారు, మీరు జాయిన్ అయ్యారు జూమ్ లో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, నేను మీ అనుభవాల్ని వినలేకపోయాను, కానీ ఏమీ ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆర్వీఆర్ సార్ రికార్డింగ్ పెడతారు కాబట్టి మీ గురువులు మీ ప్రేరణ ఏంటో ఖచ్చితంగా వింటాను నేను. ఎస్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 2 hours నుంచి సెషన్ నడుస్తూ ఉంది. ఎస్, తర్వాత ఆర్వీఆర్ సార్, సార్ చెప్పండి. వీళ్ళకి సండే క్లాసు ఎన్ని గంటలకు కావాలనేది ఒకసారి ఒక పోలింగ్ అడిగారు. తీసుకోపోయారా? రైట్ అడుగుదాం ఇప్పుడే. సండే సండే కూడా మనకి అవుట్పుట్ ఉంటుందండి. ఆ రోజు మీకు ఉదయం 11 గంటలకు కావాలా, మధ్యాహ్నం 2 గంటలకు కావాలా? 11 o'clock పెట్టండి సార్.
మెజారిటీ సార్ మెజారిటీ ఆఫ్టర్నూన్ 2 o'clock పెట్టండి సార్. చాట్ బాక్స్ లో టైప్ చేయండి నాకు ఆఫ్టర్నూన్. మెజారిటీ. ఓకే ఓకే. యా 11 ఇద్దరు వచ్చినాయి, 2 ఇద్దరు వచ్చినాయి. ఓకే 3 PM 2 PM మెజారిటీ 2 PM కి వెళ్తున్నారు కాబట్టి 2 PM పెట్టుకుందాం మరి. ఓకే ఆఫ్టర్నూన్. ఎస్ సార్. ఓకే అండి. ఓకే ఓకే సార్. ఓకే అరవింద్ సార్ విత్ యువర్ పర్మిషన్. ఎస్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు అవుట్పుట్ మీద ఫీడ్బ్యాక్ తీసుకున్నారు సార్. బహుశా చాలా మంచిగా వచ్చి ఉంటుంది టీచర్స్ డే స్పెషల్ అవుట్పుట్. ఉదయ్ సార్ మీరే ఉంటారు సార్. సార్ నేనున్నాను సార్. అదృష్టం నాకే దొరికింది ఈరోజు. సో అదే 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 సార్ కూడా అంటే సెలబ్రేషన్ చేసుకుని వచ్చేసరికి జాయిన్ అయ్యారు. అద్భుతం సార్, నిజంగా ఒక్కొక్కరు చాలా ఎమోషనల్ గా వాళ్ళ ఫీల్ ఏది షేర్ చేసుకున్నారో 100% ఈరోజు వాళ్ళలో ఉన్న వక్త మాట్లాడకుండానే బయటకు వచ్చేసారు సార్. మనం ఏం అడగకుండానే మంచి వక్తలని బయటకు తీసుకుని వచ్చారు ఈరోజు. సో చాలా ఎమోషనల్ గా చాలా బాగా మాట్లాడారు సార్ అందరూ కూడా. అండ్ అందుకనే ఇప్పుడు యాక్చువల్గా 9:30కి అయిపోయింది, 9:35కి అయిపోయింది. బట్ ఏంటంటే ఇంకా వాళ్ళు షేర్ చేసుకుంటాం అని చెప్పి వాళ్ళే ఇంకా అడిగారు అనమాట. సో ఇట్స్ గ్రేట్ సార్, వండర్ఫుల్ గ్రేట్. వండర్ఫుల్ అంటే మోటో. యాక్చువల్ గా నేను కూడా సెషన్ జాయిన్ అయ్యాను, కానీ నాకు మరి 2 పడవల మీద ప్రయాణం అవ్వదు కాబట్టి ఆ, నా నా మొబైల్ అలా నడుస్తూ ఉంది. బట్ ఎవరెవరో చెప్తున్నారు అలా మధ్య మధ్యలో ఒక్కొక్క ఏక్ నజర్ వహా దాల్తా హే. ఆ మిగతా అంతా మరి సెషన్ లోకి నేను వస్తూ ఉన్నాను. ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ యువర్ కోఆపరేషన్. ఎస్, మనం సండే మరొక అద్భుతమైన అవుట్పుట్ లో కలుసుకుందాం. రేపు ఎల్లుండి క్లాసులు ఉంటాయి, వేరే విషయం అనుకోండి. సండే అవుట్పుట్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఉదయ్ సార్, సండే అవుట్పుట్ మనం ఏమిద్దాం? బుక్ రివ్యూ ఇద్దామా, లేదు అంటే ఏమైనా మూవీ రివ్యూ ఇద్దామా, లేదు అంటే ఏమైనా రాజీవ్ దీక్షిత్ ఏమైనా పెడదామా? ఒకసారి వాళ్ళకంటే ప్రిపేర్ అవుతారు రాజీవ్ కదా. దీక్షిత్ అయితే ఇప్పుడు సరిపోదు సార్, టైం సరిపోదు కాబట్టి బుక్ రివ్యూ ఇద్దాం సార్. బుక్ రివ్యూ ఇచ్చేద్దామా? ఓకే ఓకే చెప్పేసేయండి. దానికి లేదా సంబంధించిన మూవీ డేటా. రివ్యూ కావాలా? మూవీ రివ్యూ నెక్స్ట్ వీక్ ఇచ్చుకుందాం. బుక్ రివ్యూనే కావాలా? సాయి అయితే మూవీ రివ్యూకి ఓకే చెప్పాడు. కాదు కాదు, ముందు అది బుక్ కూడా వెళ్దాం, ఉంటుంది, అది తర్వాత కూడా మూవీకి ఉంటుంది, నో వెళ్దాం. ప్రాబ్లం. బుక్ రివ్యూ అండి, ఇది ఫిక్స్ అయిపోయింది అందరూ కూడాను. బుక్ రివ్యూ, ఆ బుక్స్ ఏవి అనేది మీ ఇష్టం అది. సో మీరు ఆ బుక్ ని చదువుకొని వచ్చి ఇండివిజువల్ గా ఇద్దామా సార్, టీమ్ గ్రూప్ వైజ్ గా ఇద్దామా సార్? లేదు, ఇండివిజువల్ సార్. 5 minutes ఇద్దాం. ఓకే ఓకే సార్. 5 minutes. ఓకే సో ఈ రోజు 5 3 minutes ఇచ్చారా? ఇప్పుడు 3 minutes సార్. ఇప్పుడు పెంచుదాం, టైం 5 minutes ఇద్దాం. ఎస్ 5 minutes అండి ఎగ్జాక్ట్ గా. మళ్ళీ మీ ఏబిసిడి చూస్తాం అబ్బాబాబా, అందులో కూడా. పవన్ సాయి మెసేజ్ పెడుతున్నాడు సార్. సబ్జెక్ట్ బుక్స్ కాదండి, సబ్జెక్ట్ బుక్స్ కాదు, ఇన్స్పిరేషనల్ బుక్స్ కావాలి. సబ్జెక్ట్ బుక్స్ అవైనా పర్లేదండి. ఇక్కడ ప్రొఫెసర్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, ఏమైనా తప్పు చెప్తే వాళ్ళు చూసుకుంటారు, మాకు సంబంధం లేదు. ఓకే అండి. ఇన్స్పిరేషనల్ గాను మోటివేషనల్ గాను ఉండే బుక్స్ అండి. ఆ బుక్ రివ్యూ తీసుకోండి. ఆ ఆథర్ ఎవరు? నేను ఒక్క విషయం చెప్తానండి. లాస్ట్ టైం బుక్ రివ్యూ జరిగినప్పుడు ఎంత బాగా జరిగింది అంటే, మోస్ట్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఆ బుక్ తీసుకొచ్చి చూపించారండి. ఇక్కడ సార్ మేము కూడా చూపించాలా అని అడగండి, చూపిస్తే అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర లేదు అనుకుంటే మీరు యూ కెన్ ఆన్లైన్ లో చదువుకొని నోట్స్ రాసుకొని చూపించవచ్చు. ఒకవేళ కనుక మీ దగ్గర ఏ బుక్ ఉంటే ఆ బుక్, ఎల్లో బుక్ రా, ఎల్లో బుక్ చూడండి. అది ఆ బుక్ ద్వారా మనకి ఏదైనా కొంత నాలెడ్జ్ అనేది రావాలి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్ ద్వారా మనకి ఏదో ఒక నాలెడ్జ్. ఎస్, ఫైలింగ్ టు సక్సీడ్. ఎస్ స్వామి గారు అప్పుడే రెడీ అయిపోయారు. ఎస్, ఏ లాంగ్వేజ్ అయినా ఓకే. ఎస్, ఎనీ లాంగ్వేజ్ ఇది ఓకే. చాలా బుక్స్ ఉంటాయండి. ఒక్కసారి మీరు నెట్ లోకి వెళ్ళి కొడితే చాలా బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ లోంచి మీరు ఇష్టమైన బుక్ తీసుకోండి. 5 minutes కి సరిపడా ప్రిపేర్ అవ్వండి. ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి 5 minutes వస్తుందో లేదో, ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్. గుడ్, థింక్ అండ్ గ్రో రిచ్ ఇస్ వెరీ గుడ్. ఓకే ఓకే
వస్తాయి వస్తాయి, చాలా మంచి బుక్స్ వస్తాయి. ఏ లాంగ్వేజ్ అయినా కూడా ఓకే అండి. సహీరా భాను గారు, హలో ఏ మేము లాంగ్వేజ్ మాట్లాడొచ్చు అయినా. ఇక్కడ. హలో హలో సార్. సార్, ఇంకా ఎవరు సార్ వివో పేర్లు లేకుండా లేదు సార్, వస్తున్నారు వివో ఇక్కడికి? గ్రూప్ తో లేదు సార్, వేరే మీటింగ్ ఏమైనా ఉందేమో బహుశా. సో అందులో జాయిన్ అయ్యారు. ఓకే 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 సార్. ఓకే, మనం మనం వాళ్ళ టైంలోకి Thank you మనం అండి. వచ్చాం కాబట్టి జాయిన్ అవ్వచ్చు ఎనీహౌ. ఓకే ఫ్రెండ్స్, మనం దీని గురించిన డౌట్స్ మరికొన్ని ఏమైనా ఉంటే రేపు క్లాస్ లో మనం తీసుకుందాం. ఎస్, మనం ఇంకా ఈ రోజుకి ముగించుకుందాం అండి సెషన్ ని. ఎస్ సార్. ముందు నాకు ఆకలేస్తుంది చాలాసేపు. ఈ రోజు మీకు అవార్డుతో ఆకలి తీరిపోయి ఉండాలి. సార్ 2 గంటల నుంచి క్లాస్ చెప్పాను, 2 అవర్స్ క్లాస్. వెరీ గుడ్, వెరీ గుడ్. యా, మీకు డిన్నరు మాకు లంచ్. ఓకే అమ్మా, ఓకే. థ్యాంక్ యూ ఆల్ అండి, అందరికీ శుభరాత్రి. మన యొక్క స్లోగన్ తో ముగించుకుందాం. జై హింద్, జై భారత్. జై హింద్, జై భారత్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్.